विकटो विघ्नराजो गणाधिप धूमकेतुर्गणाध्यक्ष फालचंद्रो गजानन वक्रतुंडस्वर्पकर्ण हेरम्भस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्रविशालाक्षीं पद्मकेसरवर्णनीं नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। ओं नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीकृष्णाय दुभूषणा नरसखा शृंगाररत्नाकरा लोकद्रोहि नरेन्द्रवंशदहना लोकेश्वरा देवतानीकब्राह्मणगोगणार्तिहरणा निर्वाणसन्धायिका निकुन्मृक्यदृम्पवे भवलतल्नित्यानुकम्पानिधि वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं। పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. వ్యాస మహర్షి రచించిన శ్రీమద్ భాగవతాన్ని చెప్పుకునే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. జీవితంలో భాగవతం వినటం అనేది చాలా అరుదు. భాగవతం పుస్తకాలకు తెలిసి ఉండొచ్చు, కొనుక్కోవచ్చు ఉండొచ్చు, లేకపోతే ఎక్కడెక్కడో వింటూ ఉండొచ్చు. కానీ మా అందరం ఒక చోట కూర్చుని మొత్తం మొదటి నుంచి చివరి దాకా మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటాం. ఈ రకంగా భాగవతాన్ని వినటానికి ఒక అదృష్టం చేసుకుండాలి. చెప్పడానికి నాకు కానీ వినటానికి మీకు కానీ. సో చాలా సుదినం. అంతేకాకుండా ఈ ఇంట్లో మన రఘు, అమ్మాయి ప్రశాంత, ఆశ వీళ్ళిద్దరు కూడా ఎంత చక్కగా అలంకారం చేశారంటే, అక్కడ వినాయకుడిని కానీ కృష్ణుడిని కానీ ఏదో గోకులంలో ఉన్నట్టుంది, నందగోకులంలో ఉన్నట్టుంది. అదే తెలుస్తుంది మనకి. దాన్ని బట్టి మనసులో మార్పు వస్తుంది, ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగినప్పుడు ఏదైనా చెప్పుకోవాలి, వినాలని అనిపిస్తుంది. సో అంత చక్కగా తయారు చేశారు. అదృష్టం. ఈరోజు చక్కటి రోజు, శ్రావణ మాసం. సో మనందరం కూడా ఈ మహాభాగవతాన్ని ప్రశాంతంగా వినండి. వాళ్ళు మంచి మంచి ఘట్టాలు ఉంటాయి, వీటన్నిటిని మనం చక్కగా చెప్పుకుందాం. మీరందరూ ప్రశాంతమైన మనసుతో వినండి. ఇది జీవితంలో ఒక అదృష్టం అనుకోండి. ఎందుకంటే ఎన్ని జన్మల తర్వాత మానవ జన్మ ఎత్తుంటాం మనం. కాబట్టి ఈ మానవ జన్మలో భాగవతాన్ని మించింది లేదు, మోక్ష శాస్త్రం. కాబట్టి దీన్ని మీరు అందరూ ప్రశాంతంగా వినండి. పరీక్షిత్తు శుకుడితో చెబుతున్నాడు, వారం రోజులు 5 రోజులు అయిపోయింది, ఇంకా 2 రోజులు ఉంది, ఆయనకి తెలుసు ఈ దగ్గర పడిందని. కానీ చెప్పిన కొద్దీ ఆయన అడుగుతున్నాడు, ఈయన చెబుతున్నాడు. భాగవతాన్ని మొట్టమొదట దేవతలకు కూడా అందలా, భూలోకంలోనే శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు, అలాగే బయటకు వచ్చింది. అది అంతకుముందు తెలిసింది రాసినటువంటి వ్యాసుడికి, విన్నటువంటి నారదుడికి, ఆ తర్వాత పరీక్షిత్తుకి, దీని కొడుకు చెప్పాడు. పరీక్షిత్తు శుకుడు అంటున్నాడు, ఒకనాడు దుర్వాస మహర్షి ఇంద్రుడి దగ్గరికి, ఇంద్రుడు ఎదురుగుండా వస్తున్నాడు, దుర్వాసుడు వస్తున్నాడు ఆకాశంలో. ఆయన దగ్గర పూజ చేయబడి నుంచి ఒక మంచి మాల ఉంది చేతిలో, పూజ చేసిన మాల. ఆ మాలను ఆయనకి ఇచ్చాడు ఇంద్రుడు. ఎదురుపడ్డాడు పాపం. పొద్దున్నే ఇంద్రుడు మంచి జరుగుతుంది, అతను ధరిస్తాడు. అది ఆయన ఏం చేశాడు, ఐరావతం ఎక్కి వెళ్తున్నాడు కదా, దాన్ని విసిరేశాడు ఐరావతం మీద. ఐరావతం మీదకి విసిరేయంగానే అదేం చేసింది, ఏమిటో అనుకుని ఇలా అని కాలుతో తొక్కింది. అంత దూరాన్ని ఉన్న దుర్వాసుడు చూశాడు. చాలా మహిమాన్వితమైనటువంటి మాలను నేను వీడికి ఇస్తే ఈ దరిద్రుడు ఇలా చేస్తాడా అని చెప్పి ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి ఒక్కసారి శపించాడు. ఏమని శపించాడు, 3 లోకాల వారు ఐశ్వర్యం, వైభవం, పౌరుషం కోల్పోయి అలా పడుంటారు అని శపించాడు. అంతే. ఆయన శాపానికి తిరుగుండదు. దుర్వాసుడు చాలా గట్టి మనిషి, మంచి మహర్షి. ఇంకేమైంది, మామూలు అయిపోయింది. ఈ దేవతలు అధిక సంఖ్యలో మరణిస్తున్నారు, రాక్షసులు పైకి వస్తున్నారు. ఈ రాక్షసులకి దేవతలకి యుద్ధం జరుగుతోంది. ఎక్కడా ఎవరు కూడా దేవతలు మిగలట్లా, రాక్షసులు మటుకు బతుకుతున్నారు బాగానే. ప్రపంచం అంతా చాలా దిక్కులేని దోచుకొచ్చింది. సరే, వీళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు వీళ్ళందరినీ తీసుకుని విష్ణు దగ్గరికి వెళ్ళాడు. విష్ణును స్తుతించారు. పొరపాటు అయిపోయింది, తెలియజేశాడు. కానీ మరి దుర్వాసుడు శాపాన్ని ఇచ్చి మనం ఎలాగ బయటపడటమని. అప్పుడు ఆయన అన్నాడు, బ్రహ్మాది దేవతలారా, నాకు తెలుసు మీరు పడుతున్న ఇబ్బంది, కానీ మీ పరిస్థితి ఇప్పుడు బాగలేదు.
మీరు కొంచెం అణిగిమణిగి ఉండండి రాక్షసులతో. ఈయన చేసిన తప్పు వల్ల రాక్షసుల బలం పెరిగింది. దేవతల బలం తగ్గింది. కాబట్టి మీరందరూ కొంచెం అణిగిమణిగి ఉండండి. మీకు ఇప్పుడు జరగాల్సిందల్లా ఏంటంటే అమృతం కావాలి మీకు. అమృతం వస్తే తప్ప ఈ రాక్షసుల బారి నుంచి మీరు ఎదుర్కోలేరు. ఎందువల్ల చచ్చిపోతున్నారు యుద్ధంలో ఎక్కువ మంది. అమృతం తాగితే మీరు సావకుండా ఉంటారు. కాబట్టి ఈ అమృతాన్ని వచ్చే విధానం ఏదో చూద్దాం. ఎలా వస్తుంది ఈ అమృతం? ఈ అమృతం రావాలంటే పాల సముద్రాన్ని మథించాలి. పాల సముద్రాన్ని మథించితే అమృతం వస్తుంది. దాని మార్గం నేను చెబుతా. మందర పర్వతాన్ని కవం చేయండి. వాసుకి సర్పాన్ని కవపు తాడు చేయండి. ఒక పక్క రాక్షసులు, ఒక పక్క మీరు కలిపి అందరూ కలిపి చిలకండి పాల సముద్రాన్ని. అందుకని మీకు రాక్షసుల తోడు అవసరం. మీరు వెళ్ళి వాళ్ళతో రాజీ చేసుకోండి. వాళ్ళతో బేరం కుదుర్చుకోండి. ఇలా మనకు వస్తుంది, తవ్వితే అమృతం వస్తుంది, సరిసాధన తీసుకోవచ్చు అని చెప్పండి అని ఆయన చెప్పాడు. వీళ్ళ అదృష్టం కొద్దీ అప్పుడు రాజు ఎవరు రాక్షసులకి బలిచక్రవర్తి. మనం చెప్పుకున్నామే. ఆయన వస్తే ధర్మాత్ముడు. సరే, మామూలుగా జాతి వైరం ఉంది. వీళ్ళని అంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. వీళ్ళందరూ కలిసి బలిచక్రవర్తికి వెళ్ళాడు. బలిచక్రవర్తికి వెళ్ళి మీరు మేము కలిసి సముద్రాన్ని మధించాలి అన్నారు. అనేసరికి బలిచక్రవర్తితో ఉన్న రాక్షసులు అన్నారు, వీళ్ళని నమ్ముతాం మనం, నాళ్ళ నుంచి మనం చంపుకు తింటున్నారు వీళ్ళు, కాబట్టి నువ్వు వాళ్ళతో కలవద్దన్నారు ఈ రాక్షసులు. ఆయన అన్నాడు, అక్క చెల్లెళ్ళ సంతతి వరం అయ్యా మనందరం కూడా, అందరం కలిసి ఉండాలి. వాళ్ళే అంతటి వాళ్ళే వచ్చారు కదా, అంతే కదా. దితి అదితి ఇద్దరు అక్క చెల్లెళ్ళే కదా, వాళ్ళ పిల్లలు రాక్షసులు, వీళ్ళ పిల్లలు దేవతలు. కాబట్టి మనలో మనం కొట్టుకుంటే ఎలాగా, ఇది మంచిగా వచ్చిందేమో, ఒకసారి కానివ్వండి నాకు కలిసి చూద్దాం అని అన్నాడు ఆయన. సరే, శత్రుత్వం వల్ల ఇంతవరకు చెడిపోయాం కదా, ఎప్పుడైనా ఏ మనిషి అయినా శత్రుత్వం వల్లే చెడిపోతాడు కానీ మిత్రత్వం వల్ల చెడిపోడు. కాబట్టి మనం మిత్రత్వం చేద్దాం అన్నారు. సరే అనుకున్నారు. వీళ్ళందరూ కలిసి ఆ దేవశిల్పి దేవశిల్పిని త్వష్ట అంటారు. ఆ త్వష్ట ఆధ్వర్యంలో వీళ్ళందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళి ఆ పర్వతాన్ని, మందర పర్వతాన్ని చుట్టూ కొంతమేర తవ్వారు. ఎందుకంటే మందర పర్వతాన్ని తీసుకుని పాలశబ్దంలోకి తీసుకురావాలి. రోకళ్ళ వంటి పనిముట్లు దూర్చారు, పెకిలించారు, శక్తినంతా బట్టి పట్టుకొచ్చారు, పర్వతాన్ని పైకెత్తారు. ఈ బలిష్టమైన చేతులతో, తలలతో వీళ్ళందరూ కూడా రాక్షసులు, దేవతలు కలిసి మోయటం మొదలెట్టారు. కానీ కొంత దూరం వచ్చేసరికి వాళ్ళకి శక్తి సన్నగిలింది. ఆ బరువు మోయలేకపోతున్నారు. ఆ బరువు మోయలేక డీలా పడిపోయారు. డీలా పడిపోయేసరికి విష్ణువు ఉన్నాడు. మరి ఆయనకి ఈ కథ అంతా నడిపేవాడు. ఆయన అన్నాడు, ఓ పని చేయండి మీరు, నేను గరుడుని పంపిస్తా, గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు ఒక్కడే దీన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టగలడు పాలసముద్రం అని చెప్పి విష్ణుమూర్తి గరుత్మంతుడిని పంపించాడు. గరుత్మంతుడు దాన్ని ఎక్కి సాగర తీరానికి తరలించాడు. ఆ మందర పర్వతాన్ని వీపు మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడు ఆయన. దేవతలు, రాక్షసులు కూడా సర్పరాజు అయినటువంటి వాసుకిని పిలిపించారు. ఈ వాసుకి అనేది చాలా సర్పాల్లో సర్పరాజు. కానీ వాసుకి తక్షకుడికి తేడా ఏంటంటే చాలా మంచి కార్యక్రమాలకు వాసుకి ఉపయోగపడ్డాడు ప్రతిసారి కూడా. సో ఈ వాసుకి ఇప్పుడు మనం లేటెస్ట్గా మనకి ఐఐటి రూర్కీ వాళ్ళు ఈ వాసుకి తాలూకు ఈ సర్పాలు ఒక జాతిది. ఈ జాతి తాలూకు సర్పాల తాలూకు రిమైన్స్ కనుక్కున్నారు. వీళ్ళ దగ్గర 47 మిలియన్ ఇయర్స్ బ్యాక్ తిట్టది. దాని మీద వాళ్ళు రీసెర్చ్ కూడా చేశారు. దానికి ఒక ప్రత్యేకమైన పొడవు ఎక్కువ ఉండి చాలా బలిష్టంగా ఉంటుంది, తేలిగ్గా తిరుగుతుంది. ఆ జాతి అది వాసుకి. కాబట్టి ఆ వాసుకిని వాళ్ళందరూ కూడా ప్రార్థించారు. దానికి కూడా నువ్వు కూడా నీకు కూడా కొంత అమృతం ఇస్తామన్నారు. సరే, వచ్చింది. కవపు తాడుగా ఉండమని వేడుకున్నారు. పర్వతాన్ని చుట్టూ చదును చేశారు. వాసుకిని దాని చుట్టూ తిప్పారు. ఓ పక్క దేవతలు, ఓ పక్క రాక్షసులు. ఎవరెటు పట్టుకోవాలి? ఓ పక్కేమో తల వస్తుంది, ఓ పక్కేమో తోక వస్తుంది. తోక వైపు మీరు పట్టుకోండి అన్నారు దేవతలు రాక్షసుల్ని. అదే మేము తోక వైపు పట్టుకోమన్నారు. ఇలా అక్కడ కూడా ప్రెస్ట్ అయ్యి, అయితే మీరు తల వైపు పట్టుకోమన్నారు. ఎక్కడ పట్టుకుంటే పాముకి డిఫికల్ట్? పాము విషం వస్తే ఎక్కడి నుంచి వస్తుంది? తల నుంచే కదా వస్తుంది. ఆలోచన ఏది? రాక్షసులు కదా. సరే, ఇటు ఒకటి పట్టుకోండి అన్నారు. సరే, మొత్తానికి వీళ్ళు ఇటు పట్టుకున్నారు. రాక్షసులు ఏమో తల వైపు పట్టుకున్నారు, దేవతలు ఏమో తోక వైపు పట్టుకున్నారు. మదించడం మొదలెట్టారు. సరే, ఈ మందర పర్వతం బరువు కదా, అది బుడబుడ దిగిపోతుంది, సముద్రంలోకి దిగిపోతుంది. ఏమి చేయలేని పరిస్థితికి వచ్చారు. ఎత్తడానికి శాయశక్తులా శ్రమించారు, కానీ ఎత్తలేకపోయారు. ఫలితం లేకపోయింది. ఇక విష్ణుదేవుని ప్రార్థించారు మళ్ళీ. సరే, ఆయన వచ్చాడు. వచ్చి మీరేం బాధపడకండి, నేనున్నానని చెప్పి ఈ సముద్రంలోకి ఆయన
కూర్మ రూపంలో దిగాడు. కూర్మావతారం. కూర్మం అంటే తెలుసుగా మీకు? తాబేలు. ఎలాంటి కూర్మం అదిటి? డిప్ప 1,00,000 యోజనాలు విస్తీర్ణత ఉంటుందట. 1,00,000 యోజనాల విస్తీర్ణత ఉన్న డిప్పతో ఆయన దిగాడు. కిందకి దిగాడు. తన వీపు మీద కొండనెక్కించుకున్నాడు. పైకెత్తాడు. వీళ్ళందరూ హర్షధ్వానాలు చేశారు. ఆ మందరిని ధరించి ఆయన అలాగ పట్టుకుని ఉన్నాడు. చక్రాన్ని చేత్తో ఊగకుండా పట్టుకున్నాడు. ఆ వాసుకేంద్ర ప్రవేశించి రాపిడికి మరి ఇలా ఇలా మందనం చేస్తుంటే దానికి రాపిడి ఉంటుంది కదా శరీరానికి. ఆ ఇబ్బంది లేకుండా దానికి శక్తి ఇచ్చాడు. అలాగే వీళ్ళకి కూడా రాక్షసులకి, దేవతలకి శక్తి ఇచ్చాడు. అందరూ కూడా ఉత్సాహంగా ఈ పాల సముద్రాన్ని మధిస్తున్నారు. దేవకి తాడుగా, వాసుకి తాడుగా, ఆ మందర పర్వతాన్ని కవ్వంగా. ఇది జరుగుతుంది. ఎందుకంటే దాని నుంచి అమృతం రావాలి. ఆ అమృతాన్ని తాగితే వీళ్ళకి సావు ఉండదు. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. సరే జరుగుతోంది. పాల తుంపరలు మేఘాల వల్ల ఆకాశాన్ని అంతా వస్తున్నాయి. అంత పట్టుదలగా ఉన్నారు. సర్పరాజు శరీరం శిథిలమవుతోంది. దేవదానవుల పట్టు బాగా బీసుకుంటోంది. ఏమొచ్చింది ఫస్ట్? హాలాహలం వచ్చింది. గొప్ప విషం, మామూలు విషం కాదు అది. హాలాహలం వస్తూనే మంటలు, పొగలు, బరువు, వెలుపు, అసలు అంతా ఇంత కాదు. మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా చుట్టేసింది హాలాహలం విషం. గొప్ప విషం వచ్చింది. అందుకనే మన వాళ్ళు అంటూ ఉంటారే, ఏదైనా మంచి పని చేయాలని అనుకున్నప్పుడు ముందు కష్టం వస్తుంది, భరించాలి. అది భరిస్తే మనం మంచి పనికి ఎండ్ వరకు వెళ్ళగలం. అక్కడే వదిలేస్తే అంతే ఇక. కాబట్టి ముందు హాలాహలం వచ్చింది. ఈ హాలాహలం ఏం చేసింది? అందరినీ కారు మేఘాల్లాగా వెలబడుతుంది. దేవతలంతా భయపడ్డారు. వాసుకిని విడిచిపెట్టేశారు. పరిగెత్తటం మొదలెట్టారు. అదేమో భొగ మండుతూ వీళ్ళందరూ వెంటబడింది. నిప్పు కణాలతో వస్తుంది. జ్వాలలతో ఆకాశాన్నంతా ఆవరించిపోయింది. అడవులు మండిపోతున్నాయి. జీవరాశులు మాడిపోతున్నాయి. నదులు, సముద్రాలు ఇంకిపోతున్నాయి. పర్వతాలు బద్దలవుతున్నాయి. ముల్లోకాలు తల్లడిల్లుతున్నాయి. అకాల ప్రళయం వచ్చినట్టుగా ఉంది. అలాంటి హాలాహలం పుట్టిన సముద్రాన్ని మదిస్తే మొట్టమొదట. సరే వీళ్ళందరికీ ఏం చేయాలో తోచలా. ఎప్పుడైనా బాగా కష్టం వచ్చినప్పుడు జనం ఎవరి దగ్గరికి వెళ్తారు? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు. ఆది దంపతులు ఎవరు? మనందరికీ తల్లిదండ్రులు ఎవరు? శివుడు, పార్వతి, అమ్మవారు, శక్తి. ఆయన ఆది దంపతుల్లో అందరికీ తండ్రి శివుడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన్ని ప్రార్థించారు. అయ్యా, నువ్వు పంచభూతాల్లో ఉన్నావు, ఈశ్వరుడివి, ప్రభువి, మహాదేవ, నువ్వు దేవతలతో కూడా పూజింపబడతావు. ఈ లోకాలన్నింటికి గురువు నువ్వు. బుద్ధిమంతులు నేను ప్రీతితో పూజిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివుడు అనే పేర్లు ఉన్నప్పటికీ అన్నిట్లోనూ ఉన్నవాడు నువ్వే. కాబట్టి ఇప్పుడు మాకు చాలా ఇబ్బంది వచ్చింది. ఈ విషజ్వాలాలు పరిహరించాలంటే, లోకాలను రక్షించాలంటే నువ్వు ఒక్కడే సమర్థుడు. అమృతం సంగతి పక్కన పెట్టండి. అసలు లోకాలన్నీ తగలడిపోతున్నాయి. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కాబట్టి నువ్వు ఎలా అయినా సరే మమ్మల్ని రక్షించాలి అని అంటే, పక్కనే పార్వతీదేవి ఉంది. ఆవిడ వైపు చూసి అన్నట్టయినా, దేవి, లోకాలకు విపత్తు సంభవించినప్పుడు రక్షించడం మన ధర్మంగా, ఆది దంపతులంగా. పరహితం సేయునెవడు పరమహితుండగును భూత పంచకమునకున్, పరహితమే పరమధర్మము, పరహితునకు ఎదురు లేదు సర్వేందుముఖి. మనం చెప్పుకున్నాం. అవతల వాళ్ళ యొక్క మంచి కనుక మనం కోరుకోవటం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు మంచి జరుగుతుంది. తిరుగులేదు దాంట్లో. ఇది ధర్మం. ఇది వేదంలో చెప్పబడింది. నువ్వు ఎంతసేపు నీకు శత్రువు అయినా సరే, ఏదో చేశాడులే, ఇక కష్టం వచ్చింది కదా విన్నాం అనుకోండి. మనం శత్రువు కష్టం వచ్చింది విన్నాం, ఎందుకు పని మంచి జరిగితే బాగుంది, పాపం ఎలాగో దీని నుంచి బయటపెడితే బాగుంది, అలా మనం అనుకోవాలి. ఈ పరహితాన్ని మించిన పరమ ధర్మం లేదు సృష్టిలో. ఏం చేయమంటావు అన్నాడు ఆవిడ. పరహితం ఎవడు చేస్తాడు? అతడు పంచభూతాల్లో కూడా తాను ఇష్టుడవుతాడు. అది పరమధర్మం. అతనికి ఎదురుండదు. విష్ణువు మనస్సులో ఆనందిస్తే లోకాలన్నీ ఆనందిస్తాయి. కానీ లోకాలన్నీ సంతోషించాలంటే ముందు ఈ హాలాహలాన్ని మనం ఏదన్నా చేయాలి. ఏం చేయాలి అంటే ఆవిడందిట, చూడండి ఎలాంటి తల్లో, మీకు ఇష్టమైన రీతిలో లోక కళ్యాణం చేయండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఎలా చేయాలనుకుంటే అలా లోక కళ్యాణం చేయండి అని సమ్మతి ఇచ్చిందిట. ఎప్పుడైతే ఈమె సమ్మతి ఇచ్చిందో, ఇక్కడ మా పోతన గారు అంటున్నాడు, ఈ మింగవలసింది హాలాహలం అని తెలుసు, మింగేవాడు తన పతిదేవుడు అని తెలుసు. మింగితే లోపల ఏమవుతుందో కూడా తెలియదు. కడుపంతా మండిపోవచ్చు కదా, ఎలా ఉంటుందో తర్వాత పరిస్థితి. ఇవన్నీ తెలిసి కూడా సదుద్దేశంతో 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో సర్వమంగళైనటువంటి పార్వతీదేవికి సర్వమంగళ అంటారు. అందరి మంగళాన్ని కోరుకుంటుంది, అందరి శుభాన్ని కోరుకుంటుంది. ఆవిడ మింగమని అనుమతి ఇచ్చింది.
మింగేసేయమని భర్తని. మామూలు విషయం కాదు ఇది. బతుకుతాడో లేదో కూడా తెలియదు తర్వాత కదా! అంత అంత శక్తి గల కదా హాలాహలం. దానికి పోతన గారు రాస్తాడు. మింగిడివాడు విభుండని మింగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మింగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. ఆవిడ మంగళసూత్రం మీద ఎంత గ్యారంటీ? నా మంగళసూత్రానికి ఏం అవ్వదు, ఏం పర్వాలేదు, నా భర్తకి ఏం అవ్వదు అనే ఎంత నమ్మకం ఉంది. అందుకే మంగళసూత్రాన్ని అందుకే అంత పవిత్రంగా చూసుకుంటారు ఆడవాళ్ళు. మంగళసూత్రం అంటే భర్త బతికుండటమే కదా, దానికి నిదర్శనమే కదా అది. కాబట్టి ఆ మంగళసూత్రానికి నమ్మిందిటే తెలిసి కూడా ఇది విషం తాగుతున్నాడు భర్త, చాలా కష్టమైందని. సరే అనుకున్నట్టు ఈయన ఒకసారి చెయ్యి చేసేట, చెయ్యి చేసి ఆ హాలాహలం చుట్టూ ఉన్న దాన్ని అంతా చేతుల్లోకి లాగేసాడు. చేతిలోకి లాగేసి చక్కగా దాన్ని నేరేడు పండు చుట్టేసాడు. నోట్లో వేసుకున్నాక ఇక అప్పుడు ఆయనకి మళ్ళీ అనుమానం వచ్చింది. ఇది కనుక కడుపు దాకా వెళితే కడుపులో ఉన్న లోకాలన్నీ దహించేస్తుంది, మళ్ళీ దానికి ఏదో కష్టపడాల్సి వస్తుంది. అందుకని చెప్పి దాన్ని సరిగ్గా గొంతు దగ్గరికి వచ్చేసరిగా ఆపేశాడు. సో ఈ గొంతు దగ్గరికి వచ్చి ఆపేశాడు. ఈ గొంతు అంతా కాలిపోయింది, నల్లగా అయిపోయింది. అందుకే కదా నీలకంఠుడు అయ్యాడు. ఈ నీలకంఠం అని మనం చూసినప్పుడు వల్ల మనకు గుర్తు రావాలి ఆయన చేసినటువంటి త్యాగాన్ని. సరే అక్కడి నుంచి దాన్ని ఆపాడు. నీలకంఠుడు అనుకున్నాడు లోకరక్షణ కోసం ఆయన చేసిన త్యాగానికి ఇది చిహ్నం. ఆ నీలకంఠం ఒక అమూల్యమైన ఆభరణంగా అయింది ఆయనకి. తర్వాత అక్కడి నుంచి ఈయన ఇలా తాగుతుండే మధ్యలో కొద్దిగా చుక్కలు అక్కడక్కడ పడ్డాయట. ఏవేవైతే కీటకాలు వాటిని తాగాయో అవన్నీ కూడా విష సర్పాలయ్యాయి. అలాగే కొన్ని మొక్కల మీద పడింది, అవి విష ధాతువులయ్యాయి. అందువల్ల మనకి ఈ విష జంతువులు కొన్ని రావడానికి కారణం ఆ తాగినవి అనమాట అవన్నీ. సరే అయిపోయింది, అమ్మయ్య అనుకున్నారు. మళ్ళీ వీళ్ళందరూ వచ్చారు. హాలాహలం అయిపోయింది. ఫస్ట్ వచ్చింది, మళ్ళీ మథనం చేసి మొదలెట్టారు. కొంతసేపటికి కామధేను వచ్చింది. కామధేను అంటే ఏదైనా ఇచ్చేది, అదే మస్ట్. కామధేను పుట్టడమే ఈ రకంగా. అంటే ఇవన్నీ కూడా సృష్టిలో దేవతలు రాక్షసులు కలిపి చేసినప్పుడే వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు వీళ్ళు అందరికీ చెందాలనే దృష్టి అక్కడ. ఎవరేం చేసుకుంటారో తర్వాత ఎవరెలా యూజ్ చేసుకుంటారో మిస్యూజ్ చేసుకుంటారో తర్వాత విషయం. కాబట్టి సృష్టిలో ఈ సృష్టి ప్రక్రియ అది. కాబట్టి ఈ వాడు దేవత రాక్షస అనేది అనవసరం. నెక్స్ట్ వచ్చింది కామధేను. కామధేను ఏంటది? తెల్లని పుష్టిగా ఉంది, అది నిండైన పెద్ద పొదువు ఉంది, అందమైన కొమ్ములు ఉన్నాయి, ఏ కోరికలైనా తీరుస్తుంది దివ్యధేను. దాన్ని మనం నమస్కారం పెట్టి మనం వచ్చింది అనుకోండి కామధేను, నాకు ఇది కావాలి, పాలు కావాలి, పెయ్యి కావాలి, నెయ్యి కావాలి, ఏది కావాలంటే అది ఇస్తుంది. కామధేను కల్పవృక్షం అంటాం కదా. సో ఆ కామధేను వచ్చింది. అప్పుడు యజ్ఞయాగాది క్రతువులకి ఉపయోగపడుతుంది మాకు. సురభేంది ఆవిడ, దాని పేరు. ఋషులు అన్నారు, అక్కడ ఉన్న ఋషులు అందరూ మాకు ఇవ్వండి, మీరేం చేసుకుంటారు, యజ్ఞయాగాలు చేసేది మేము కదా, మాకు ఇవ్వండి అన్నారు ఋషులు. సరే దాన్ని ఋషులకి ఇచ్చేశారు. మళ్ళీ మొదలెట్టారు. తర్వాత ఉచ్చైశ్రవం అని వచ్చింది. అంటే ఒక తెల్లని గుర్రం, ఇక అది ఎక్కితే తిరుగు ఉండదు. ఆ ఉచ్చైశ్రవం వచ్చింది. ఆ ఉచ్చైశ్రవం రాగానే ఇంద్రుడు నాకు కావాలన్నాడు. మామూలే కదా, ఇంద్రుడు నాకు కావాలన్నాడు. వెంటనే విష్ణువు సర్ది చెప్పాడు. ఏంటయ్యా నువ్వు వద్ది వచ్చింది నువ్వు కావాలంటే ఎట్లాగా? బలిచక్రవర్తి ఎంత త్యాగం చేసి రాష్ట్రాలందరినీ తీసుకొచ్చాడా ఇక్కడికి, అతను లేకపోతే మీరు ఈ పని చేయగలరా, అసలు బలం సాగుతుందా మీది? కాబట్టి ఈ ఉచ్చైశ్రవం ఉండవలసింది బలచక్రవర్తి దగ్గర. చూడండి ఎంత న్యాయం. ఎందుకంటే బలిచక్రవర్తి గురించి మనం చెప్పుకున్నాం కదా మొన్నే వామన అవతారం. కాబట్టి బలిచక్రవర్తికి ఇచ్చాడు. తర్వాత ఐరావతం అని వచ్చింది. అది 4 దంతాల తెల్లని ఏనుగు. ఇంద్రుడు నాకు కావాలన్నాడు, ఇచ్చేశారు. ఇంద్రుడు తీసుకున్నాడు. తర్వాత పుట్టింది కల్పవృక్షం. ఈ కల్పవృక్షం కూడా ఇందాక చెప్పాం కదా, ఇది అన్ని ఋతువుల్లో విరబూస్తూ ఉంటుంది. ఆ ఋతువు ఈ ఋతువు అని లేదుట. రాలిపోవుట పువ్వులు. ఎవరైనా దాని దగ్గర నమస్కరించి ఏదైనా కోరుకుంటే ఆ కోరిక అయిపోతుంది. ఇది నందనవనానికి శోభగా ఉంటుంది, నాకు కావాలన్నాడు ఇంద్రుడు, ఆయనకే ఇచ్చారు. వీళ్ళు అన్ని అడగట్ల రాక్షసులు. గమనించి చూడండి. ఎందుకో తెలుసా? అసలు మనం వచ్చింది ఇక్కడ దేనికి? అమృతం కదా. అది వచ్చినప్పుడు పట్టుకుపోతే సరే ఇది తీసుకొని వీళ్ళందరినీ ఇవ్వండి, వాళ్ళకేం తెలుసు దీని గురించి? తీసుకుపోతే తీసుకుపోతారు. ఆయనంతటా ఆయన బలిచక్రవర్తికి ఇప్పించాడు కానీ చేసిన వాళ్ళు లేకపోతే వీళ్ళేం అడగల. ఇంతవరకు రాష్ట్రాలు అడిగింది ఏం లేదు. సరే ఇంద్రుడు మళ్ళీ దాన్ని కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత అప్సరసలు వచ్చారు. ఈ అప్సరసలందరినీ నా కొలువులో నృత్యం చేయాలి, నాకు కావాలన్నాడు ఇంద్రుడు. ఆయనకే ఇచ్చారు. ఊరుకున్నారు వాళ్ళు. తర్వాత చంద్రుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు ఆకాశంలో ఉండాలా నువ్వు, కాబట్టి నువ్వు ఆకాశానికి వెళ్ళమన్నాడు. బ్రహ్మదేవుడు తీసుకుని ఆయన్ని ఆకాశంలోకి పంపించాడు. తర్వాత తర్వాత
ఒక త్రిలోక సుందరైనటువంటి లక్ష్మీదేవి వచ్చింది. అప్పటికొచ్చింది ఆవిడ. లక్ష్మీ జననం పాలసముద్రంలో పుట్టిందంటాం కదా, పాలసముద్రంలో పుట్టిందంట. కాబట్టి ఆ పాలసముద్రంలో నుంచి లక్ష్మీదేవి అప్పటికొచ్చింది. లక్ష్మి అంటే సకల సంపదలు, సకల సుఖాలు, సకల ఐశ్వర్యాలు, అసలు లేనిదంటూ ఉండదు. లక్ష్మి అంటే కంప్లీట్ కంప్లీట్ లక్ష్మి, కంప్లీట్ దేవత అంతే, అన్నిటికీ ఆవిడే. కాబట్టి ఈ లక్ష్మీదేవి వచ్చింది. ఈ లక్ష్మీదేవి వచ్చి సరే మామూలుగా ఆవిడ అందాల రాసి దేవతలు కావాలన్నారు, రాక్షసులు కావాలన్నారు. మాకంటే మాకు కావాలన్నారు. కానీ ఆవిడ అంత తొందరగా వీళ్ళకి లొంగటానికి లేదు. ఆవిడని ఏం చేశారు, అప్పుడు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి బంగారు కలశాలతో స్నానం చేయించారు. సుగంధ ఓషధులు తెచ్చారు. భూదేవి వచ్చి సుగంధ ఓషధులను ఇచ్చింది. గోవులు పంచామృతాలు ఇచ్చాయి. వలపుష్పాదులన్నీ వచ్చాయి. దిగ్గజాలు పూర్ణ కలశాలతో అభిషేకం చేశారు. ఋషులు మంత్రాలు చదివారు. గంధర్వులు గానం చేశారు. నటులు నాట్యమాడారు. సముద్రుడు పట్టు పీతాంబరాలు ఇచ్చాడు. వరుణుడు వైజయంతిమాలను ఇచ్చాడు. విశ్వకర్మ ఆభరణాలను ఇచ్చారు. సరస్వతీదేవి వచ్చి ఒక మాలనిచ్చింది. అది కథ. లక్ష్మీదేవికి సరస్వతీదేవి ఒక పట్టుకొచ్చి ఒక మాల ఇచ్చింది. ఏంటి దాని ఉద్దేశం? ఈ మాలను పట్టుకుని నీకెవరు కావాలో నువ్వే కోరుకో. మిగతావన్నీ మామూలుగా అయిపోయాయి కదా కథ. సరస్వతీదేవి ఆవిడ చదువుల తల్లి, జ్ఞానం కదా, తీసుకొచ్చి మనకి నీకే వదిలేసామన్నారు. ఆవిడ పట్టుకుని అలా అందరినీ చూస్తుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషం కనిపిస్తుంది ఆవిడ. ఒకడు కామాంధుడు అవుతాడు, ఒకడు క్రోధుడు అవుతాడు, ఒకడు జ్ఞాని అయినా సంగమం లేనివాడు అవుతాడు. ఎవరు అన్ని గుణాలు సరిగ్గా ఉన్నవాళ్ళు ఆవిడ కనపడలేదు. కనపడలేకపోతే ఈ విధంగా ఆ మాల పుచ్చుకుని అందరి వైపు చూస్తే ఒక పక్కన నుంచున్నట్టు విష్ణుమూర్తి. ఆయన ఎవరి వైపు చూడట్లా. ఆయన కార్యక్రమం మీద ఆయన చేస్తున్నాడు అంతే. ఎవరు వస్తే ఏం చేస్తారో చూస్తున్నాడు. ఆ ఉచ్చేశ్రమ విషయంలోనే ఇంటర్ఫీర్ అయ్యాడు. అరే ఆవిడ చూసింది ఆయన్ని. సకల సద్గుణ సంపన్నుడు, పరిపూర్ణుడు, ఆయన మహాత్ముడు కదా, హరి లోక కళ్యాణం కోసం పుట్టినవాడు కదా, దివ్య మోహనాకరుడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా, కానీ ఈవిడికి అనుమానం, నన్ను స్వీకరిస్తాడా లేదా అంటే ఆయన ఏం మాట్లాడట్లా, ఎటు చూడట్లా అసలు. సరే తడబడుతున్న అడుగులతో తీసుకెళ్ళి ఆ మాలను ఆయన కంఠంలో వేసి అక్కడ నిలబడిపోయింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, విశాలమైనటువంటి ఆయన వక్షస్థలం మీద ఆమెను తీసుకొచ్చి నిలబెట్టాడు. విష్ణు వక్షస్థలంలో ఉంటుంది లక్ష్మి. ఎవరికి అవసరం అసలు లక్ష్మి? విష్ణువుకి అవసరం. ఎందుకు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులో స్థితికర్త ఎవరు? విష్ణు కదా. అన్నీ కావాలి, ప్రజలకు అన్నీ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? అయ్యుడు రెడీగా ఉంటుంది. పైగా ఎక్కడో ఉండదు, ఆయన హృదయం దగ్గర ఉంటుంది. ఇది దాని యొక్క అర్థం. తీసుకొచ్చింది, అక్కడ ఉండిపోయింది ఆవిడ. సిగ్గుతో అలా ఉండిపోయింది. ఆ వర్షస్థలం మీద ఉంది. స్థిర నివాసం ఏర్పరుచుకుంది. సర్వజ్ఞుడైన స్వామి ఆమెను స్వీకరించాడు. బ్రహ్మ రుద్రులు అందరూ కూడా స్తోత్రాలు చేశారు. పుష్పవర్షం కురిసింది. మహాలక్ష్మి కరుణా వీక్షణాలతో అందరూ సంతోషాలతో ఉన్నారు. అసూయ ద్వేష రోషాలతో మండిపోతున్న అసురులు ఆమె యొక్క అనుగ్రహానికి దూరం అయ్యామని బాధపడ్డారు రాక్షసులు. అదే మాకు దక్కకుండా విష్ణు దగ్గరికి వెళ్ళింది అని. సరే అయిన చేస్తుంటే అప్పుడు వచ్చింది అందాల రాశి అయిన మళ్ళీ ఇంకొక ఆవిడ వచ్చింది. ఆవిడ వారుణి కన్య. ఆవిడ అందాల రాశి. ఎప్పుడైతే లక్ష్మీదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయిందో వీళ్ళు మాకు కావాలని పట్టుబట్టారు. ఏముంటుంది వారుణి కన్య దగ్గర? వారుణి అంటే తెలుసు కదా మీకు అందరికీ. దాంతో ఆ వారుణిని వాళ్ళు తీసుకున్నారు. ఆమె రాష్ట్రానికి ఇవ్వబడింది. ఇక అది కూడా అయిన తర్వాత వారుణి అంటే అర్థం కాలేదా ఎవరికైనా? తెలుసు కదా వారుణి అంటే? మత్తు పదార్థం. ఆ మత్తు పదార్థం ద్రవ్యం అనుకుందాం మనం. సో దాన్ని ఇస్తుంది ఆవిడ. కాబట్టి అక్కడి నుంచి అయిపోయింది. ఆ తర్వాత ఇంకా చిలకటం మొదలెట్టారు, కంటిన్యూ చేశారు. ధన్వంతరి అనే ఆయన విష్ణువు యొక్క అంశతో చేతిలో అమృత కలశం పుట్టుకుని వచ్చాడు. ఇది అసలు కథ ఇక్కడికి వచ్చింది. ఈ చేతిలో అమృత కలశంతో వచ్చాడు ధన్వంతరి. ఆయన విష్ణు అంశవాడు. ఆయుర్వేదానికి ఆయనే గురువు. ఇప్పుడు వాడు మనం అంతకుముందు ఆయుర్వేదం కదా, మనకి అలోపతి ఇవేం లేవు కదా. సో వైద్య శాస్త్రానికి ఆయనే ప్రథమ గురువు. ఆయన విష్ణు అంశతో వచ్చాడు. ఆయన ఏం పట్టుకొచ్చాడు? అమృతాన్ని తీసుకుని వచ్చాడు. అంతే. అప్పటిదాకా బాగానే ఉన్నారు. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసింది కదా, అంతే విజృంభించేసరి ఈ రాక్షసులు టక్కన ఆ చేతిలోంచి అమృత కలశం లాక్కున్నారు.
ఇవన్నీ తీసుకుంటే తీసుకున్నారు మీరు, మాకు తెలియదేంటి మీ సంగతి, అందుకే దాని నుంచి ఏం అడగకుండా కూర్చున్నాం. వారణికని అంటే కావాలి, మత్తు కావాలి కాబట్టి తీసుకున్నాం, కాబట్టి ఇక ఆగే పని లేదని చెప్పి దాన్ని తీసుకున్నారు, పారిపోయారు. అయిపోయి ఎక్కడ పోయారో పోతున్నారు, పరిగెత్తున్నారు అంతే. దేవతలు తెల్లబోయి చూస్తున్నారు. దేవతలు తెల్లబోయి చూస్తున్నారు, ఏమిటి ఎలా అయింది ఇంత అయిందని. అక్కడి నుంచి దేవతలకు హతాశులైపోయారు. విష్ణుతో మొరబెట్టుకున్నారు, ఏమిటిది, నువ్వేమో మమ్మల్ని ఈ పని చేయమన్నావు, వాడితో పాటు కలిసి మొదలెట్టాం, వీళ్ళు ఈ రకంగా చేశారంటే ఆయన ఆలోచించాడు. ఆలోచించి, నేను మీకేం పర్వాలేదు, ఆగండి, నేను ఏదో దారి చూస్తాను కదా అన్నాడు. వీళ్ళు కొంత దూరం వెళ్ళారు. కొంత దూరం వెళ్ళి రాక్షసులు వీళ్ళలో వీళ్ళు తగులు ఆడుకోవటం మొదలెట్టారు. ఎవరంతా తాగాలి, అమృతం వచ్చేసిందిగా. వీళ్ళలో కొందరు అన్నట్ట, మనతో పాటు కలిసి పనిచేశారు కదా దేవతలు, వాళ్ళకు కూడా కొడుకుగా ఇద్దాం అన్నట్టు. అది ఇవ్వడానికి వీలు లేదన్నారు ఒకడు. మామూలుగా డిస్కషన్ సాగుతుంది. ఇలా డిస్కషన్ సాగుతూ ఉండగా ముల్లోకాలని సమ్మోహింపజేసే ఒక అవతారంతో ఒక లేడీ వచ్చింది, ఆడావిడ వచ్చింది. ఇక ఆ అందం మీరు ఎక్కడ, ఈ లక్ష్మీదేవిలో లేదు, సరస్వతిదేవిలో ఎవరిలోనూ ఉండదు. అలాంటి అవతారంతో ఒక ఆడావిడ దిగింది రంగంలోకి. ఒక స్త్రీ వచ్చింది. స్త్రీ వచ్చి అలా నడుస్తుంది విలాసంగా, విశ్వమోహనంగా ఉంది, జగన్మోహిని. వీళ్ళు ఇంత పని చేస్తున్న వాళ్ళంతా కూడా, దీన్ని పట్టుకుని పరిపోయించిన వాళ్ళంతా కూడా ఆవిడని చూడగానే తలాడి తిప్పేశారు. రాక్షసులంతా తలాడి తిప్పేశారు. ఇక ఆవిడ వైపే చూస్తున్నారు కళ్ళు తెరిచి. ఇది వాళ్ళకి అమృతం కూడా ఇష్టం లేదు. అందుకని అది మోహనం అంటే, మనం సమ్మోహనం అన్న మాట అంటే మనిషికి తెలియని, ఒళ్ళు తెలియని స్థితి. అది అందం కోసమే అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఒకసారి మనం వెళ్తాం, ఏదైనా మంచి చెట్లు చూస్తాం, మంచి సీనరీ చూస్తాం, ఒళ్ళు తెలియదు అనుకుంటాం, మర్చిపోతాం చుట్టూ అంతా ఉన్నది. జరుగుతుంది ఆ మోహనం అంటే పరవశం అవటం. ఈ సమ్మోహనమైన రూపంతో ఈవిడ దిగింది. ఈవిడ దిగి అటు ఇటు తిరుగుతోంది. వీళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళారు, దీన్ని పక్కన పెట్టారు. పెట్టి, అమ్మ నువ్వు ఎవరు దానివి, నీ వంటి త్రిలోక సుందరిని ఇంతవరకు చూడలా, మేము ఇందాక లక్ష్మీదేవిని చూసాం కానీ ఆవిడ కూడా ఇంత అందంగా లేదు. కానీ మేము ఎవరో తెలుసా నీకు, మేము కశ్యప దితి సంతతి వాళ్ళం, రాక్షసులు. దేవతలు మా సోదరులే, అయినా కానీ మా అంత బలం గల వాళ్ళు కాదు, వాళ్ళు బలహీనులు. ప్రస్తుతం ఈ కలశంలో ఉన్న పదార్థాన్ని మాలో మేము పంచుకోలేక ఇబ్బంది పడుతున్నాం. సో మాలో మేము పంచ్ పంచ్ పంచుకోలేక ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి నువ్వేం చేస్తావంటే, జరిగిందంతా ఇది, మందర పర్వతాన్ని తీసుకొచ్చాం, వాసుకుని తీసుకొచ్చాం, చిలకటం మొదలెట్టాం, చివరికి అమృతం వచ్చింది. కానీ ఈ అమృతాన్ని ఎవరు ఎలా తీసుకోవాలి అనే దాని మీద మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. నువ్వే మాకు ఏదన్నా దారి చూడు అన్నారు. ఏంటంటే ఆవిడ మోహంలో పడిపోయారు, అంతే పడిపోయారు. అక్కడ నువ్వే చూడాలన్నారు. ఈ కలశాన్ని ఆవిడకి ఇచ్చారు. ఇంత పారిపోయి ఎత్తుకొని తీసుకొచ్చిన దాని కలశాన్ని తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చారు. ఆవిడ ఏం చేసింది, సరే చిరునవ్వు చిందిస్తూ, నేను పంచిపెడితే బాగానే ఉంటుంది కానీ నేను ఆడదాన్ని, నా దగ్గర కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు, ఏదైనా పొరపాటు జరుగుతుందేమో, సర్లే అయినా మీరు అడుగుతున్నారు కదా, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను న్యాయమే చేస్తా అంటే, వాళ్ళకి అవునన్నట్టు కాదన్నట్టు వాళ్ళని మాయలో పడేసింది, మాటల్లో పడేసింది. అక్కడి నుంచి వీళ్ళందరినీ తూర్పు పడమరగా కూర్చోమంది. మీరు తూర్పు వైపు కూర్చోండి రాష్ట్రాన్ని, పడమర వైపు తిరిగి కూర్చోమంది దేవతల్ని. కూర్చుని మీ అందరికీ నేను సమానంగా ఇస్తాను, మీరందరూ అలా కూర్చుని ఉండమంది. సరే వాళ్ళు కూర్చున్నారు. ఆవిడ నెమ్మదిగా వాళ్ళందరినీ మురిపింపజేస్తూ అటు ఇటు తిరుగుతూ, మీరెవరు కూడా ఒకళ్ళ వెనక్కి తిరిగి చూడకండి, ఒక వరుస ఇచ్చాక ఇంకో వరుస మీ దగ్గరికి వస్తానని చెప్పి ఆవిడ మొదట దేవతలకు ఇవ్వటం మొదలెట్టి నెమ్మదిగా ఇస్తూ అమృతం పోస్తుంది, వాళ్ళు తాగుతున్నారు. ఈలోపు రాహు అనేటువంటి ఆయన దానవుడే, ఆయన అవటానికి దేవతల వరుసలోకి వచ్చి కూర్చున్నాడు. ఇటు కూర్చోవాలి, అటు కూర్చున్నాడు కావాలనే. అమృతాన్ని ఆయనకు కూడా ఇచ్చారు. కానీ ఈయన ఎప్పుడైతే కూర్చున్నాడో, సూర్యచంద్రుడు ఈ విషయాన్ని చూసి, అతడు రాక్షసుడు దేవతడు కాదు, అక్కడ కూర్చున్నాడు అని చెప్పి ఆవిడకి చెప్పారు. వెంటనే ఆ రాహు యొక్క శిరస్సును విష్ణు ఖండించేశాడు. ఆ శిరస్సు, అమృతం ఇంకా నోట్లోనే ఉంది, శిరస్సు మటుకు ఖండించేశాడు. కాబట్టి తల నిర్జీవం కాల, కానీ మొండెం మటుకు నేల కూలిపోయింది. రాహు అట్లా ఉంటాడు, రాహు అనే గ్రహం అది. ఆ బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఈ శిరస్సు ఉంది కదా, అది బట్టి దాంట్లో అమృతం ఉండటం వల్ల బతికే ఉంది కదా, కింద మొండెం లేదు కదా, ఈ శిరస్సుని తీసుకెళ్ళి ఒక గ్రహంలాగా ఆకాశంలో నిలిపాడు. అది రాహు గ్రహం అంటారే, అది బ్యాడ్ గ్రహం కదా, మనం చెప్పుకుంటూ ఉంటాం రాహు వచ్చిందని.
మనకు వచ్చే ఇప్పుడు ఈ చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వీటన్నిటికి ఆ రాహువే అడ్డుపడుతుంది. ఆ రాహువు దాని మీద మనం చాలా అనుకుంటాం మంచి జరగదని, రాహువు గనుక వచ్చి పట్టుకుంటే. కాబట్టి ఆ రాహువుగా ఉన్నాడు. సరే, ఈ అమృతం ఆవిడేం చేసింది, ఒక్క చుక్క కూడా మిగల్చకుండా ఈ మొత్తం దేవతలందరికీ ఇచ్చేసింది. దేవతలందరికీ ఇచ్చేసి ఒక్కసారి ఆ రూపాన్ని మార్చి వెంటనే నిజ రూపాన్ని చూపెట్టేసింది. అరే రే 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 ఎంత అన్యాయం జరిగింది, మోసపోయామని చెప్పి వీళ్ళందరూ కూడా యుద్ధానికి దిగారు. కానీ దేవతలు అప్పటికే అమృతం తాగి ఉన్నారు కదా, వాళ్ళు బలవంతులుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ కథలో మనం చెప్పుకుంది ఏంటంటే, ఒకటి కూర్మావతారం, విష్ణువు ఎలా వచ్చి కూర్మావతారం ఎందుకు ధరించాడు, దేవతలు ఎలా అయితే అమృతాన్ని ఇప్పించాడు. 2, మోహిని అవతారం, మోహినిగా వచ్చి దీన్ని దేవతలకి ఎలాగా పంచిపెట్టింది. ఈ రెండింటిని కూడా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక తర్వాత పరీక్షిత్ అడుగుతున్నాడు శుకుడు, ప్రభువైన విష్ణువు వేదాలను, బ్రాహ్మణులను, గోవులను, దేవతలను, సజ్జనులను అందరినీ రక్షించడం కోసం అనేక అవతారాలు దాలుస్తాడు కదయ్యా. అది కదా మనం అనుకుంటున్నాం. ఈ భాగవతంతో అదే కదా చెప్పుకుంటున్నాం. నామరూప గుణాలు ఏవి ఈయనకి పరబ్రహ్మ గొప్పవేం కాదు కదా, అన్నీ ఆయనకి సమానమే కదా. కాబట్టి త్రిగుణాలతో కూడి ఉంటాడు కదా. కానీ గత కల్పాంతంలో, ఇంతకుముందు జరిగిన కల్పం యొక్క చివరిలో, ఒక ద్రవిడ దేశపు రాజు అయినటువంటి ఒక సత్యవ్రతుడు కృతమాల అనే నది ఒడ్డును కూర్చుని విష్ణువు గురించి తపస్సు చేశాడు. విష్ణువు గురించి ఆయన పెద్ద ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన పేరు సత్యవ్రతుడు, కృతమాల అనే నది ఒడ్డున. ఈయన నది ఒడ్డున ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, జనరల్గా పొద్దున పూట తర్పణం వదులుతారు. అంటే నీళ్లు తీసుకుని ఆ సూర్యుడు వైపు తీసి ఇలాగా తర్పణం వదులుతారు. సరే, ఆయన ఇలా ఒకరోజు తర్పణం తీసి నీళ్లు వదిలితే ఆ నీళ్లలో ఒక చేప పిల్ల కనపడింది. అరే, నీళ్లు చేప పిల్లతో నీళ్ళని తర్పణానికి ఇవ్వకూడదు కదా, వాటిని వదిలేసాడు. మళ్ళీ తీసుకున్నాడు ఇంకొక దోసిడితో, దాంట్లో నుంచి మళ్ళీ అదే చేప పిల్ల వచ్చింది. మళ్ళీ వదిలేశాడు. మళ్ళీ తీసుకున్నాడు. తీసుకుంటే ఆ చేప పిల్ల ఆ నీళ్లలో కనపడుతూ, ఇక ఆయన వదిలేస్తాడేమో అని చెప్పి, దయామయ, నువ్వు గనక నన్ను వదిలేస్తే నేను జాలరి వాళ్ళకి చిక్కుతా, వాళ్ళు చంపు తింటారు, లేదా పెద్ద చేప దేనికైనా చిక్కుతా, కాబట్టి నన్ను దయతో నువ్వు రక్షించు అని ప్రార్థించింది ఆ మత్స్యం, చేప. సరే, ఆయన ఏం చేశాడు, సరే కదా అని చెప్పి ఆయన కమండలంలో ఆ ఉన్న నీటిలో దాన్ని పడేశాడు. కమండలం అంటే తెలుసుగా మీకు, మామూలుగా మనకి ఎవరికైనా సరే మునులు, మహర్షులు వీళ్ళందరికీ కూడా తపస్సు చేయడానికి దండం, కమండలం అని 2 ఉంటాయి. ఈ దండం అనేదేమో కర్రలాగా ఉండి ఇట్లా చిన్న వంకర తిరిగి ఉంటుంది, దాని మీద చేయబెట్టుకుంటారు. ఈ కమండలం అనేది చిన్నప్పుడు మనం నెయ్యి పోసేవాళ్ళే భోజనానికి కూర్చుంటే చిన్న సన్నటి ట్యూబ్లాగా ఉండదని ఎజ్జి అలా ఉంటుంది. వాళ్ళు ఏమేమి పెట్టుకుంటారు, వీళ్ళు ఈ దండంలోనేమో దండం మీద చేయబెట్టుకుంటారు, దీంట్లోనేమో నీళ్లు పెట్టుకుంటారు. దేనికి, వాళ్ళు చేసే తపస్సు శక్తి అంతా ఈ దండంలోకి వెళ్తుంది. శక్తి అంతా ఈ దండంలో జరుగుతుంది. వాళ్ళు చేసే శక్తి, వాళ్ళు ఏదైతే కోరుకుని చేస్తారో సర్వశక్తులు ఈ దండంలోకి వస్తాయి. ఈ నీళ్లు దేనికి, ఎవరికైనా ఎప్పుడైనా ముందు నోరు తడుపుకోవాలి కదా అవసరం అయితే. అంతేకాకుండా వాళ్ళు ఎవరినైనా నివారించాలన్నా, శపించాలన్నా నీళ్లే ముఖ్యం. జనరల్గా నీళ్లు, అగ్ని ఈ 2 తొందరగా విషయాన్ని తీసుకుపోతాయి ఎక్కడికి. పరమ పవిత్రమైన ఈ 2, నీరు, అగ్ని కూడా. కాబట్టి మనం అందుకనే హోమాలు చేసేటప్పుడు అగ్నిలో వేస్తాం. ఎవరన్నా శపించాలంటే నీళ్ళతో శపిస్తారు తపస్సు వాళ్ళు చేసేవాళ్ళు. ఆ నీరు చాలా వాటికి ఉపయోగపడుతుంది. ఇదేమో ఎందుకు, ఎప్పుడైతే ఇంత ఇలా పెట్టుకుని వీళ్ళు తపస్సు చేశారో, ఘోరమైన తపస్సు, ఇది శక్తివంతం అవుతుంది. ఆ దండాన్ని కనుక అడ్డు పెడితే ఎవరు వాళ్ళని ఏం చేయలేరు. దాంట్లో ఉన్న అంత శక్తి ఉంటుంది అనమాట. అందుకే విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద దండెత్తి వస్తే ఈయన దగ్గర ఏముంది, చిన్న పర్ణశాలలో ఉన్నాడు, ఆయన కామధేను ఏమైనా ఉన్నాడు, ఆయన మీద ఈయన కోపం పెట్టాడు, యుద్ధమే చేశాడు ఆయనతో. ఈయన ఏం చేశాడు, ఈయన పెద్ద సైన్యాన్ని తీసుకుని విశ్వామిత్రుడు వచ్చాడు. వశిష్ఠుడు ఈ దండం ఉందే దాన్ని ఇక్కడ అడ్డం పెట్టాడు, ఎవడు లోపలికి వెళ్ళలేకపోయారు దాటి. అప్పుడు విశ్వామిత్రుడికి కనువిపోయింది, ఏంటిది, నేను ఇంత సైన్యాన్ని తీసుకొస్తే ఈ చిన్న కర్ర మొక్క ఇక్కడ పెట్టి ఈయనేంటి అసలు మన జయించేశాడు. తపస్సు ద్వారా ఈ కమండంలో శక్తి వచ్చింది. కాబట్టి నేను కూడా అంత తపస్సు చేసి అంతటి వాళ్ళని పట్టుదల పట్టాడు బ్రహ్మర్షి అయ్యాడు, రాజర్షి అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు, పట్టుదల ఉన్నాడు కాబట్టి
ఇలాగా ఇప్పుడు ఈ కమండలంలో నీళ్లు ఉంటాయి, అందుకు ఈ కమండలం చేతిలో పెట్టుకోవడం. ఈ కమండలంలో ఈ చేపనేసాడు. ఈ చేపనేసి ఇంటికి తీసుకొచ్చాడు చేప పిల్లని. ఒక సెకండ్‌లో ఈ కమండలం అంతా నిండిపోయింది. నాకు తిరగటానికి ప్లేస్ చాలట్లేదండి. పెద్దదయిపోయింది, వ్యాపించేసింది. సరే లాభం లేదని చెప్పి ఆయనేం చేశాడు, ఒక కడవలోకి వేసాడు. పెద్ద కడవ లాంటి దాంట్లో. అది నిండిపోయింది. ఇంకా స్థలం కావాలంది. తీసుకెళ్ళి ఒక మడుగులో వేశాడు. అది నిండిపోయింది. తీసుకెళ్ళి ఇలా కాదని చెప్పి సముద్రంలో వేశాడు. సముద్రం అంతా నిండిపోయింది చేప. ఇంకా నాకు స్పేస్ కావాలంటుంది. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఇదేదో మామూలు మత్స్యం కాదు ఇది, ఇదేదో చాలా శక్తివంతమైన మత్స్యం వచ్చింది అనుకున్నాడు. అనుకుని నమస్కరించి, నువ్వు నన్ను అనుగ్రహించడానికి మాయా రూపంలో వచ్చావు, విష్ణుమూర్తివి నువ్వు, ఆ పరమేశ్వరుడే నువ్వు, అచ్యుత అనంత నారాయణ గోవింద, లోక కళ్యాణమే నీవు, ఎందుకు వచ్చావు, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. ఎందుకు వచ్చావు అసలు, ఏంటి నేను చేయవలసిందని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, సరిగ్గా వాటికి 7వ రోజున ప్రళయం వస్తుంది. సరిగ్గా వాటికి 7వ రోజున ప్రళయం వస్తుంది. ప్రళయం వచ్చిందంటే అంతా కలిసిపోతాయి భూమి ఆకాశాలు, వచ్చి పెను చీకటి ఆవరిస్తుంది. అప్పుడు ఈ 3 లోకాలు ప్రళయ జలంతో నిండిపోతుంది. లోకమంతా నిండిపోతుంది జలంతో. ఒక విశాలమైనటువంటి ఒక నావ ఒకటి నీ దగ్గరికి వస్తుంది. ఒక్కటే వస్తుంది నావ. ఆ నావలో సప్త ఋషులు ఉంటారు. ఆ సప్త ఋషులు ఆ నావతో పాటు నీకు ఎందుకు వస్తే, అక్కడ చీకటిగా ఉంటుంది. ఏ రకమైన సూర్యచంద్రులు ఉండరు, చాలా చీకటిగా ఉంటుంది. నీతో ఉన్న ఈ సప్త ఋషులు ఉన్నారు కదా నీ నావలో, వాళ్ళ నుంచి ఒక దివ్యమైన వెలుతురు వస్తుంది. ఆ వెలుతురే నీకు కనపడుతుంది, అంతే, ఇంకేమడదు. కాబట్టి అది అలా ఉంటుంది. అలా సముద్ర జలాల్లో ఆ నావ తేలుతూ ఉంటుంది. నేనేం చేస్తానంటే మత్స్యంగా పెద్ద చేపగా మారి దాన్ని ఒడ్డుకు చేర్చే మార్గం చూస్తా. ఆ రాత్రి గడవాలి. ఆ రాత్రి గడిస్తే ప్రళయం అయిపోతుంది. మళ్ళీ తెల్లారాక సృష్టి చేయటానికి అవకాశం ఉంటుంది బ్రహ్మకి. బ్రహ్మ అప్పటికే పొద్దుపోయింది, ఆయన ప్రళయం వచ్చింది ఆయనకి. అందుకని చెప్పి అప్పుడేం చేస్తావో తెలుసా, నీ దగ్గరికి వాసుకి అనే సర్పం, ఇందాక మనం చెప్పుకున్నా వాసుకి గురించి, అది మంచి గొప్ప సర్పం అని. ఆ వాసుకి అనే సర్పం వస్తుంది. నువ్వేం చేస్తావంటే ఈ వాసుకి, ఈ దాని ముక్కుకి కొనకి, చేప ముక్కు కొనకి దీంతో తాడేసి కట్టు ఈ నావని. ఈ నావలో సప్తఋషులు ఉన్నారు, సర్వ ఔషధులు ఉన్నాయి, తర్వాత సృష్టికి కావాల్సిన దివ్యమైన ఔషధాలన్నీ దీంట్లో ఉన్నాయి. సప్తఋషులు కూడా కూర్చుని ఉన్నారు. దీన్ని నువ్వేం చేస్తావంటే ఈ వాసుకుని పట్టుకుని నెమ్మదిగా తీసుకెళ్ళి, నేను పెద్ద చేపనే వస్తానుగా, నాకు ఒక కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ముకు కట్టు. ఆ కొమ్ముకు కడితే నేను రక్షిస్తాను. అంటే మొత్తం ప్రపంచాన్ని రక్షించడానికి ఇదే సమయమైన టైం అనుకున్నాడు. సరే సత్యవ్రతుడు అలాగే అనుకున్నాడు. ప్రళయరాత్రి గురించి చూశాడు, వెయిట్ చేశాడు, ఎదురు చూశాడు. సమయం వచ్చేసింది. ఎడతెరిపి లేని వర్షాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు, గాడ్పులు, సముద్రాలు పొంగి భూమండలం అంతా మునిగి నానా బీభత్సం అయిపోయింది. ఆ పెద్ద నౌక రానే వచ్చింది. ఆ నౌకలో సత్యవ్రతుడు, సప్త ఋషులు సరుకులతో ఎక్కారు. 1,00,000 యోజనాల శరీరంతో ఒంటి కొమ్ము గల ఒక మత్స్యం వచ్చింది, పెద్ద చేప వచ్చింది. ఆ పెద్ద చేప వచ్చింది. ఒక సర్పము వచ్చింది. భగవంతుడు చెప్పినట్లే ఆ నావని ఈ చేప కొమ్ముకు బంధించాడు వాసుకితో. దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటారంటే, ఆయన కొందరు సంసారంలో చిక్కుకుంటారు, కోరికల వెంట పరిగెడతారు, పూర్వపుణ్య విశేషం చేత అనుకొని తలుచుకోవద్దండి. ఇదేదో నా గొప్పతనమే అని అనుకుంటాడు వాడు. కానీ వాళ్ళందరికీ కూడా ఈ కనువిప్పు కలిగించేది ఏంటంటే, భగవంతుని సేవిస్తే తప్ప నువ్వు తరించలేవు. నీ గొప్పతనం ఎంత, దాని లిమిటేషన్ అది. ప్రళయం వచ్చాక ఏం జరిగింది, ఆయనే మార్గం కూడా చెప్పాడు. మార్గం చెబితేనే చేసుకోగలిగారు. మత్స్యావతారం ఇది. కాబట్టి మోక్ష ప్రదాత భగవంతుడు. అందుచేత నీ అనుగ్రహంతోనే అందరూ జ్ఞానులు అవుతారయ్యా అని చెప్పి నమస్కరించాడు ఆ రాజు. ఆ సత్యవతుడు, నన్ను నీ లోకానికి తీసుకో, నన్ను నీలో లయం చేసుకో అని ప్రార్థించాడు విష్ణువుని. సరే అనుకున్నాడు ఆయన. ఇంతలో బ్రహ్మదేవుడు ఆ నిద్ర నుంచి మేల్కొనమని సృష్టి కార్యం కోసం వచ్చాడు. అలసిపోయి నిద్రపోయాడేం కదా. ఆ నిద్రించిన సమయంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు వచ్చి వేదాలను ఎత్తుకుపోయి సముద్రంలో పెట్టాడు. ఈయన ఎలాగో మత్స్య రూపంలో ఉన్నాడు అప్పటికి. కాబట్టి ఈ మత్స్య రూపంలోనే ఎక్కడికి పట్టుకున్నాడు, వాళ్ళకి కావాలనుకున్నాడు, వెళ్ళి అక్కడి నుంచి ఆ సముద్రంలోకి చొచ్చుకుపోయాడు. ఆ రాక్షసుని చంపాడు. తీసుకొచ్చేసి ఆ వేదాలను మళ్ళీ బ్రహ్మకిచ్చి
సృష్టి రచన చేయమన్నాడు. కాబట్టి ఈ కల్పంలో ఈ వివస్వతుడు ఉన్నాడే, మనం ఇందాక అనుకున్న రాజు, అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరుతో పుట్టి విష్ణుదేవుడి అనుగ్రహం వల్ల 7వ మనువులో వైవస్వతుడిగా ఉంటాడు. ఇప్పుడు మనం జరుగుతున్న మన్వంతరం వైవస్వత మన్వంతరం. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే అని చెప్పుకుంటాం, మనకు సంకల్పం చెప్పాడు. ఆయనకి ఆ అవకాశం ఇచ్చారు. కాబట్టి అంత గొప్ప రాజు అయ్యాడు అతను. కాబట్టి ఈ ప్రళయ సమయంలో మైమరిచి నిద్రించిన బ్రహ్మదేవుని ముఖాల నుంచి వచ్చినటువంటి వేదాలు ఉన్నాయి కదా, ఈ వేదాలన్నీ కూడా దొంగలించినటువంటి రాష్ట్రం సంహరించి సత్యవ్రతునికి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చి మత్స్య రూపం ధరించి చేసినటువంటి లీల ఉంది. ఈ పరమేశ్వరుని యొక్క ఈ లీల, ఇది విన్నవాళ్ళకి, మత్స్యావతార గాథ విన్నవాళ్ళకి సకల సంసార బాధల నుంచి విముక్తులవుతారని శుకుడు పరీక్షిత్తుకి చెప్పాడు. అది శౌనకాదిములకి సూతుడు చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు మనం ముఖ్యంగా ఏమేమి చెప్పుకున్నాం? మొదట చెప్పుకుంది కూర్మావతారం, మోహిని అవతారం, మత్స్య అవతారం, 3 అవతారాలు చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు దశమ స్కందంలోకి వస్తాం. దశమ స్కందం అంటే కృష్ణ అవతారం, కృష్ణ లీలలు. అసలు కొంతమంది మహాభాగవతం అంటే శ్రీకృష్ణ కర్ణామృతం, శ్రీకృష్ణ లీలామృతం అంటారు. కృష్ణుడే చెప్తారు. మామూలుగా కూడా మనకి ఇవి చేస్తూ ఉంటారు, వారాలు చేస్తూ ఉంటారు కదా, భాగవత సప్తాహం అంటారు. 7 రోజులు చెప్తారు ఎక్కడైనా. దాంట్లో మొత్తం మనం ఇంతవరకు చెప్పుకున్నవన్నీ కలిపి చెప్పాలంటే కష్టం, టైం చాలదు. నాకు అదే ఇబ్బంది ఉంది. కానీ నేను కావాలనే మీకు మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చా అన్ని అవతారాలు. కానీ దీంతోనే అసలు మొదలెడతారు కొందరు, కృష్ణావతారంతో, దశమ స్కంధంతో. దశమ స్కంధం 2 భాగాలు, పెద్దది. ఇందువల్ల మొత్తానికి ద్వాపర యుగంలో కృష్ణుడే కదా అవతారం, అంతేకాకుండా పరిపూర్ణ అవతారం అయింది. మిగతా అవతారాలన్నింటికి మన లిమిటేషన్ ఉంది, ఇక్కడ దీనికి లిమిటేషన్ లేదు. అది ఆయన చేసిన లీలలు ఎన్నెన్ని కావు. అందుకని శ్రీకృష్ణ అవతారం, శ్రీకృష్ణ లీలలో చెప్పుకుంటే చాలు జీవితం అంతా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ పార్ట్లోకి వచ్చాం మనం. కూడా శ్రీకృష్ణుని అవతారం స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ అష్టమ స్కంధం అనేది చాలా, అసలు ఇక అదంతా ఆనందమే, శక్తే. మనకి వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది. నాళ్ళైనా చెప్పుకోవచ్చు మనం. మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నేను అన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు మటుకు ప్రశాంతంగా హాయిగా వినండి, మీకు అర్థమవుతుంది ఆ కృష్ణావతారాల్లో ఉన్న గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. సరే, ఇప్పుడు దశమ స్కంధంలోకి వచ్చాం. ఈ దశమ స్కంధంలో మొదలెడుతూనే దశమ స్కంధాన్ని పోతన గారు ఆయనకి ఇష్టమైనటువంటి ఆ రామచంద్రుడిని ప్రార్థిస్తూ, శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్ కాకుస్థ వంశ మండన రాకేందు యశ విశోల రామ రూపాల. శివుని విల్లు విరిచినవాడు, ఇంద్రాది ప్రముఖుల చేత ప్రశంసింపబడేటట్టు యుద్ధం చేసినవాడు, కాకుత్స వంశవాడైనటువంటి ఆ రామచంద్రుడికి నమస్కరిస్తూ నేను ఈ దశమ స్కంధాన్ని మొదలెడుతున్నాను అన్నాడు. మామూలుగా అయితే దశమ స్కంధానికి భాగవతాన్ని ఒక శ్లోకంలో చెప్పాలి అనుకుంటే భాగవతం మొత్తానికి ఓన్లీ కృష్ణలీలే ముఖ్యం అనేదాన్ని చెప్పే ఒక శ్లోకం ఉంది. ఆదౌ దేవకిదేవి గర్భ జననం గోపీగృహే వర్ధనం మాయాపోతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం కౌంతేయ సంరక్షణం ఏతత్ భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. కృష్ణుడి యొక్క లీల, ఆ కృష్ణుడి యొక్క లీలంతా చెప్పింది ఈ భాగవతం దశమ స్కంధం. చాలా మహనీయమైన మహత్తరమైన గాథ, ఎంతో విలువైనది. వింటున్న కొద్దీ వినాలనిపించేది కృష్ణుడి చరిత్ర. ఎన్నిసార్లు మన చిన్నప్పటి నుంచి ఉన్నా ఇంకా వినాలనిపిస్తుంది అది. కాబట్టి ఈ కృష్ణ చరితామృత పానసైనటువంటి పరీక్షిత్ కోరికను మన్నించి ఇక చెప్పుకుంటున్నాడు. ఆయన పెరిగింది ఉత్సాహం, నాకు తొందరగా చెప్పు. కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది, చెప్పుని అడుగుతున్నాడు ఆయన. అది చెప్పడం మొదలెట్టాడు ఈయన. అంటున్నాడు, నాకు విస్తరించి ఉన్నటువంటి మధ్యలో ఇప్పుడు మనం దశమ స్కందానికి వచ్చాం కదా,
మనం ఇప్పుడు ఇంతవరకు వచ్చిన దాంట్లో మనం గనక ఒకసారి లోకాలను గనక చూసుకుంటే, యుగాలను చూసుకుంటే, కృతయుగం. కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద ఉంది. రాక్షసులు పాతాళంలో ఉండేట్టుగా, మానవులు మానవలోకంలో ఉండేట్టుగా, దేవతలు పైన దేవలోకంలో ఉండేట్టుగా అండర్‌స్టాండింగ్ కుదిరింది. కానీ రాక్షసులు ఎక్కడుంటారో, ఎలా ఉంటారో మనకు తెలుస్తోంది. దేవతలు రాక్షసులను జయించగలుగుతున్నారు. ఒకవేళ కాకపోతే విష్ణువు ఏదో ఒక అవతారాన్ని ఎత్తి ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాడు. కాబట్టి 4 పాదాల మీద ఉంది. కృతయుగం తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగం వచ్చేసరికి రాక్షసులు కొంచెం కొన్ని చోట్లలోనే ఉన్నా, వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మునులు ఎక్కడుంటారో అక్కడికెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలెట్టారు. ఎక్కువ మంది పెరిగారు వాళ్ళు గూడా. వాళ్ళందరికీ లీడరు భూమి మీద లేడు గానీ, ఎళ్లి శ్రీలంకలో కూర్చున్నాడు వెళ్లి. అక్కడ చేరాడు గొప్పవాడు. ధర్మం 4-3 పాదాలకు దిగింది. ఒక పాదం పోయింది ధర్మదేవతకి. ధర్మదేవతని మనం వృషభంతో పోలుస్తాం. భూమిని గోవుతో పోలుస్తాం. కాబట్టి అర్థం ఏంటి? 4 ఉంటే సెటిల్డ్‌గా ఉన్నట్టు కదా! 4 పాదాలు. పూర్తిగా ఉన్నట్టు ధర్మం. ఒకటి పోయిందంటే 3 కొంచెం ఇబ్బంది. కానీ రాక్షసులెవరో, దేవతలెవరో తెలుసుకోగలిగిన పరిస్థితి ఉంది. వాళ్ళొచ్చి మానవుల లోకంలోకి గాని వచ్చి వచ్చేసిన పరిస్థితి ఏం కనపడలా అక్కడ. అందుకని ఏం చేశాడు? రామావతారం ఎత్తి మానవుడుగా మామూలు మనుషుల్ని తీసుకొని, మామూలు వానరుల యొక్క సహాయం తీసుకొని ఆయనెళ్ళాడు, ఆయన చంపాడు. అక్కడి వరకు అయిపోయింది. అదయిన తర్వాత వచ్చింది ఇప్పుడు మనం చెప్పుకునే దశమస్కందం ద్వాపరయుగం. ఈ ద్వాపరయుగం వచ్చేసరికి ఎలా ఉంది ధర్మం? 2 పాదాల మీద. కష్టం. ఎందువల్ల కష్టం? ఈ రాక్షసులందరూ మానవ రూపాల్లోకి వచ్చేసారు. అంతా ఇంత కాదు. అసలు ఎవడు రాక్షసుడో, ఎవరు మానవుడో తెలియని పరిస్థితి. పవర్‌ఫుల్ పొజిషన్స్‌లోకి వచ్చేసారు. పెరిగారు. కాబట్టి ఈ రాజులు తట్టుకోలేకపోతున్నారు. ఈ రాజుల్లోనే రాక్షసులున్నారు. పరిపాలిస్తున్న రాజుల్లో రాక్షసులున్నారు. కాబట్టి వీరు ఎవరు ఏంటి అనేది తెలుసుకునే పరిస్థితి లేదు. మామూలు అవతారాల వల్ల అది అయ్యే పని కాదు. అందుకని కృష్ణావతారం ఎత్తాల్సొచ్చింది. కాబట్టి ద్వాపర యుగానికి వచ్చాం మనం. కృతయుగం, త్రేతాయుగం. త్రేతాయుగంలో రావణుడి గురించి కిందసారి చెప్పుకున్నాం. కిందసారి నేను వచ్చినప్పుడు చెప్పాం మనం. అది మళ్ళీ ఇప్పుడు చెప్పడం అంటే అంత ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ద్వాపర యుగంలో కృష్ణావతారాలకు వచ్చాం. ఈ దశమస్కందం భాగవతం చాలా ప్రశిష్టమైంది. జాగ్రత్తగా వినండి. సరే ఈయన అడుగుతున్నాడు. ఈ చంద్రవంశ సూర్యవంశపు రాజులు అంటే రాముడు వాళ్ళు. ఈ సూర్యవంశపు రాజులు, చంద్రవంశపు రాజులు వీళ్ళందరిని గురించి చెప్పావయ్యా? పరీక్షిత్ అడుగుతున్నాడు శుకుణ్ణి. సత్ప్రవర్తన కల యాదవ వంశంలో మహాత్ముడైనటువంటి విష్ణుమూర్తి పుట్టాడు కదా, నేను విన్నాను. యాదవ కులంలో పుట్టాడు విష్ణుమూర్తి. అసలు ఎలా పుట్టాడు? ఏం జరిగింది? అసలు జరిగిన విషయం అంతా ఏమిటి? అంతేకాదు మోక్షం కోరే వాళ్ళకి ఆయన కథ వింటే చాలుటు కదా, కృష్ణుడి కథ వింటే చాలుటు కదా, ఆయన చూస్తే చాలుటు కదా, ఆయన ఇంకోసారి చూసినా చాలుట, పాపాలన్నీ పోతాయట, సుఖాలన్నీ వచ్చేస్తాయట, అందరినీ దగ్గరికి తీసుకుంటాట. అలాంటి కృష్ణుడి గురించి చెప్పాలట. అంతేకాకుండా మా వంశం పాండవ వంశం కదా, మరి పరిషత్తు కదా, అభిమన్యుడి కొడుకు. పాండవుల యొక్క అర్జునుడికి సుభద్రకి పుట్టిన ఆయన కొడుకు కదా ఈయన. సరే, కాబట్టి నేను ఆ వంశం నుంచే వచ్చాను కదా. ఈ భీష్మాది వాళ్ళ అందరూ కూడా, భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ కూడా అటువైపు ఉంటే, మా తల్లిదండ్రులు ఇటువైపు ఉండి, మా తండ్రులు ఇటువైపు ఉండి ఎలా గెలిచారు? అంత శక్తివంతమైన వాళ్ళని ఎలా గెలిచారు? అంతేకాకుండా ఎంతకన్నా ఆశ్చర్యం, మా అమ్మ కడుపులో నేనున్నా. మరి పరిస్థితి అమ్మ కడుపులో ఉన్నాడు కదా. ఉన్నప్పుడు అశ్వత్థామ ఏం చేశాడు? అశ్వత్థామ అస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే దాని నుంచి నన్ను రక్షించిన వాడు ఎవరు? కృష్ణుడు. ఇదంతా ఈ కథ అంతా నేను వినాలనుంది. కాబట్టి కాలస్వరూపంలో పురుషమూర్తి అయ్యాడు కదా, లోకాల్లో ఉన్న మనుషులు అందరిలోనూ బయట ఉన్నాడు కదా. కాబట్టి రాముడేమో రోహిణి కొడుకు అని అంటున్నావు. దేవకి కడుపులో ఈయన ఎలా పుట్టాడు? తన ఇల్లు వదిలి ఆలమందకి ఎందుకు వెళ్ళాడు? అక్కడ తన మేమ కంసుడిని ఎందుకు చంపాడు? అసలు ఈ కథ అంతా ఏంటి నాకు చెప్పమని అడుగుతున్నాడు పరీక్షిత్తు శుకుడిని. సరే, అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు నీ ముఖం చూస్తుంటేనే నాకు అర్థమవుతుంది నీకు హరి మీద ఎంత ఆసక్తి ఉందో. విష్ణు కథాశక్తి ఉన్న వాళ్ళకి, విష్ణు కథలు చెప్పేవాడికి, వినేవాళ్ళకి మనస్సు నిర్మలం అయిపోతుంది. కృష్ణుని గురించి మనం తలుచుకున్నా, కృష్ణుడి కథలు చెప్పుకున్నా, కృష్ణుని గురించి మనం ప్రార్థించినా, ఏం చేసినా కానీ మనస్సు నిర్మలంగా అయిపోతుంది.
కాబట్టి నేను నీకు చెప్తాను విను జాగ్రత్తగా. పూర్వం ఏం జరిగింది? ఈ వేల సంఖ్యలో ఈ రాక్షసురాజులందరూ కూడా నెమ్మదిగా వచ్చేసి భూమండలాన్ని ఆక్రమించేశారు. ద్వాపరయుగం వచ్చేసరికి రాక్షసరాజులందరూ భూమండలానికి వచ్చారు. ఆ బరువు మోయలేక భూమి గౌరూపాన్ని ధరించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆ బ్రహ్మదేవుడు ఆవిడ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. మనం ఇది చెప్పుకున్నాం. ఆయన నమస్కరించారు, అడిగారు ఏమిటిదని. ఆయన నిర్ణయించాడు. ఇవాళ భూమి మీద నేను ఎత్తే అవతారం చాలా సంక్లిష్టమైంది. చాలా పెద్ద ప్రయత్నం చేస్తే తప్ప మనం దాన్ని మళ్ళీ ధర్మాన్ని తీసుకురాలేం. కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే, మీ దేవతలందరూ కూడా మీరు భూమి మీదకి వెళ్ళి మీ మీ అంశలతో యదువంశంలో పుట్టండి. యదువంశంలో పుట్టే వాళ్ళందరూ దేవతలే. వాళ్ళు మీరు నాకన్నా ముందు మీరు వెళ్ళి ముందు అక్కడ పుట్టండి. పుట్టి అక్కడి నుంచి ఏం చేస్తారు? వసుదేవునిగా నేను వసుదేవుడిగా పుట్టి మీ భూభారాన్ని నేను తొలగిస్తా. అంతేకాకుండా ఈ సురకన్యలందరినీ పిలిచారు. పిలిచి హరిని సేవించటానికి మీరు వెళ్ళి భూమి మీద సుందర శరీరాలతో పుట్టండి. అంటే గోపికల కింద. మీరందరూ గోపికల కింద పుట్టండి. వాళ్ళ అన్న శేషుడు ఉన్నాడు కదా, ఆయన హరికళతో అక్కడ పుడతాడు. బలరాముడిగా పుడతాడు. కాబట్టి ప్రపంచం అంతా ఏ మాయతో అయితే మోహింపబడుతుందో, ఏ మాయతో అయితే కప్పబడుతుందో, దానికి అంతటికీ ఎవరైతే కంట్రోలో అట్లాంటి మాయాదేవిని నువ్వు కూడా వెళ్ళి భూమి మీద పుట్టమన్నాడు. యోగమాయ. యోగమాయ శ్రీకృష్ణుడు ఇద్దరూ వచ్చి భూమి మీద పుట్టి, దేవతలందరూ యదువంశంలో పుట్టి, గోపికలందరూ సురకన్యలందరూ గోపికలుగా పుట్టితే కానీ ఈ కార్యక్రమం జరగదు. ఇది ఒక పెద్ద ప్రణాళిక. ఈ ప్రణాళికను వేయటానికి ఆయన ముందే అన్నాడు. అందరికి కూడా చెప్పాడు, మీరందరూ మేము ఈ అవతారాలకు వెళ్ళిపోండి అన్నాడు. సరే, ఆ టైంకి మధురలో పరిస్థితి ఏంటి? యాదవుల పరిస్థితి ఏంటి? మధురలో యాదవ రాజులందరికీ మధుర క్యాపిటల్. మనం మధురై కాదు, మధుర తెలుసు కదా మీ అందరికీ. బృందావనం, మధుర, ఢిల్లీకి వెళ్ళే దారిలో ఉంటుంది. అక్కడ యాదవ రాజులందరికీ కూడా అది క్యాపిటల్. అక్కడ సూరసేనుడు అనేటువంటి ఆయన పుత్రుడు వసుదేవుడు ఒక పురంలో దేవకి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ దేవకి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకుని రథం మీద వెళుతున్నాడు. అసలు వీళ్ళు మన యదు వంశాన్ని గురించి మనం కొంత తెలుసుకోవాలి ముందు. అప్పుడు కానీ మీకు ఈ పేర్లన్నీ అర్థం కావు. ఈ పేర్లన్నీ మీకు అర్థమైతే తప్ప ఈ కథ మీకు ఎంజాయ్ చేయలేరు. రెండోది ఏంటంటే, ప్రతి పేరు మనం తలుచుకుంటే చాలు మనకు చాలా ఆనందం కలిగించేది. అసలు శ్రీకృష్ణ పరమాత్మ ప్రణాళిక ఏమిటంటే, యదువంశంలో ఉన్న రాజులు, నందగోకులంలో ఉన్న నందుడు, అక్కడున్న రోహిణి, యశోద, ఈయన, గోపికలు, గోపబాలరు, గోవులు, గోవత్సాలు, అక్కడున్న యమునా నది, అక్కడున్న బృందావనం, ఇదంతా ఒక పెద్ద మాయ. దానికి మిగతా లోకానికి అసలు సంబంధం లేదు. అలా తయారు చేశాడు ఆయన. అందుకే ఆయన 12 ఏళ్ళ వయసులో అది వదిలేసి తిరిగి మళ్ళీ మధురకు వచ్చినప్పుడు కంసుని చంపడానికి, ఆ తర్వాత ఏమైందో మనకి ఎప్పుడు దాని గురించి ఉండదు. భాగవతం అంత సపరేట్. దానికి విశిష్టత ఉంది బాగా. అది ఒక గోలోకం అది. దాన్ని మనం అక్కడున్న పేర్లు కానీ, అక్కడున్న విషయాలు కానీ మనం కనుక తెలుసుకోవటం మొదలెడితే చాలా ఆనందంగా ఉంటుంది. అందుకని అవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం. యదువంశంలో సూరసేనుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆయనకు సూరసేనం అనే రాజ్యం అది, దానికి ఆయన ప్రభువు. ఆయన కుమారుడు వసుదేవుడు, నెంబర్ 1. తర్వాత ఉగ్రసేనుడు అనే ఒక రాజు ఉన్నాడు ఆయన పక్కనే. ఆయనకు యదు, భోజ, అంధక అనే రాజ్యాలకు ఆయన ప్రభువు. ఆయన కుమారుడు కంసుడు. అయితే ఈ ఉగ్రసేనుడు ఏం చేశాడంటే, ఆయన తమ్ముడు దేవకుడు, ఆ దేవకుడు యొక్క కూతురు దేవకి. సో ఈ ఉగ్రసేనుని తమ్ముడు కూతుర్ని ఈయన పెళ్లి చేసుకున్నాడు. అంటే ఏమైంది? కంసుడికి దేవకీదేవి ఏమైంది? పినతండ్రి కూతురు. చెల్లెలు వరస ఎలా అయిందంటే పినతండ్రి కూతురు. దీనికి ఈ వంశాన్ని గురించి మనం కొంచెం లోతుగా వెళ్ళాలంటే, యయాతి పుత్రుడైనటువంటి యదు అని ఆయన వంశంలో దేవమీయుడు అనేటువంటి కుమారుడు మిగిలాడు. అతని పేరు సూరసేనుడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సూరసేను యొక్క 10 మంది పుత్రుల్లో వసుదేవుడు పెద్దవాడు, ఆయన కొడుకు. అతడు పుట్టినప్పుడే దేవదుందుభులు మోగాయట. అందుకని ఆయనకి ఆ పేరు పెట్టారు. సరే,
వసుదేవునికి అనకదుందువి అని కూడా అంటారు. ఈ తన మిత్రుడైనటువంటి కుంతి భోజునికి పిల్లలు లేరు. కుంతి భోజుడికి పిల్లలు లేకపోతే ఈయన కూతురిని ఆయనకి దత్తత ఇచ్చాడు. దత్తత ఇవ్వటం వల్ల కుంతి భోజునికి దత్తత ఇచ్చాడు కాబట్టి ఆవిడ పేరు కుంతీదేవి అయింది. కాబట్టి ఆ కుంతీదేవి తర్వాత మనకి కృష్ణుడి మేనత్తగా పాండవుల యొక్క తల్లిగా ఉంటుంది. సరే ఆ టైంలో ఆ కుంతికి ఆ ఇంటికి అతిథిగా దుర్వాస మహర్షి వచ్చాడు. ఈ కథ మీకు తెలుసు. ఆ దుర్వాస మహర్షి ప్రసన్నుడాడు. నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఏ దేవతలైనా నీ దగ్గరికి వచ్చి నీకు ఏది కావాలంటే అది ఇస్తారన్నారు. ఈవిడేమో టెస్ట్ చేసుకుందామని చెప్పి సూర్యుడిని ప్రార్థించింది. సూర్యుడు వచ్చాడు. వచ్చా నిన్ను నేను అనుగ్రహిస్తున్నాను, నీకు పిల్లలు పుడతారన్నాడు. ఇదేంటి నాకు పెళ్ళే కాలేదు, నాకు బిడ్డలు ఏంటంటే అయినా ఇక నువ్వు ప్రార్థించావు, నేను వచ్చాను కాబట్టి నా అనుగ్రహం తప్పదన్నాడు. తర్వాత మీకు తెలుసు కదా, ఆ కర్ణుడు పుట్టడం, దాన్ని ఆవిడ వదిలేయటం, కథ అంతా తెలుసు కదా. తర్వాత ఈ కుంతిని పాండురాజు పెళ్ళాడటం, ఆవిడ పుట్టిన పిల్లలు, ఇదంతా ఈ కథ ఉంది మనకి. ఈ వసుదేవుడు దేవకితో పాటు ఆవిడ 6 తోబుట్టువులను కూడా పెండ్లాడాడు. కాబట్టి ఇది వీళ్ళ యొక్క ఒకరికి ఉన్న రిలేషన్షిప్. సో మన మామూలు పినతండ్రి కూతురేమో దేవకి, కంసుడికి. ఈ ఉగ్రసేనుడి కొడుకేమో కంసుడు. 2 పక్క రాజ్యాలు. ఈ ఉగ్రసేనుడి తమ్ముడైన దేవకుడికి ఆడపిల్లలు లేకపోవటం వల్ల వీళ్ళు ఇచ్చే కుంతీదేవిని పెంచుకున్నాడు. కుంతి భోజుడికి ఇచ్చారు. కూతురు ఆవిడ, కుంతి భోజుడి కూతురు. ఆవిడ కుంతీదేవి అయింది. అందుకనే మేనత్త, డైరెక్ట్గా మేనత్తే వాళ్ళకి, కానీ పెంపుడికే వెళ్ళింది. అందువల్ల కుంతీదేవి వీళ్ళకి మేనత్త అయింది. అది కాక ఇంకా 8 మంది మేనత్తలు ఉంటారు ఆయనకి. సరే, ఇప్పుడు కథలోకి వద్దాం మనం. ఈ సూరసేనుడి పుత్రుడైనటువంటి ఈ వసుదేవుడు ఈ దేవకిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తెలిసిపోయింది మనకి రిలేషన్షిప్. ఆ దేవకిని తీసుకుని ఆయన రథం మీద నడుపుకుంటూ వస్తున్నాడు. ఆ చెల్లెలంటే విపరీతమైన ప్రేమ ఆయనకి, కంసుడికి. తీసుకుని వస్తున్నాడు. కంసుడు నడుపుతున్నాడు, రథం మీద పగ్గాలు పెట్టి తోలుతున్నాడు. చెల్లెలంటే ఎంతో అంటే బాబాయ్ కూతురేగా కాబట్టి చాలా ప్రేమగా చూసుకున్నాడు. ముందు భాగాన అందరూ శంఖాలు తప్పెట్లు మోగుతున్నాయి. ఆ దేవకుడు కూతురైన దేవకీ దేవికిట ఆ రోజుల్లో కూడా అరుణం, మన కట్నం అనరుగా, అరుణం ఆడపిల్లని ఇంటికి పంపించేటప్పుడు ధనంతో నిండిన 1800 రథాలను ఇచ్చట. బంగారు దండలతో ఎత్తైన ఏనుగుల 400 ఇచ్చట. 10,000 గుర్రాలు ఇచ్చాట. విలాసవతులైన దాసీ జనాన్ని ఇచ్చాట. ఆవిడతో పాటు దాసీని తెచ్చుకునేవాళ్ళు అప్పుడు కాపురానికి వచ్చేటప్పుడు 200 మంది. ఇవాళందరినీ తీసుకుని వస్తున్నాడు. రథాన్ని ఎవరు నడుపుతున్నారు? కంసుడు. లోపల ఎవరు కూర్చున్నారు? దేవకి వసుదేవుడు. చాలా ప్రియమైనటువంటి చెల్లెలు ముందుకు వస్తున్నాడు. సడన్గా ఒక్కసారి అశరీరవాడై మాట్లాడటం మొదలెట్టి ఆకాశం నుంచి. చూడండి, ఆ అశరీరవాణి ఏమంటుంది? కంసుడు భయపడేట్టుగా అరిచింది. అరిచి, సరే బాగానే ఉంది, నీ చెల్లెల్ని ఎక్కించుకుని ఉల్లాసంగా రథాన్ని నడుపుతున్నావు, కానీ ఇక ముందు నీకు జరిగేది తెలియదు. ఈ చెల్లెలికి పుట్టే 8వ గర్భంలో ఉన్నటువంటి మగ శిశువు నిన్ను చంపుతాడు. ఇది చాలా గొప్పవాడు అనుకుంటున్నావు. ఎందుకండి ఆకాశవాణి ముందే చెప్పడం? వాడు రాక్షసుడు. వాడిని ఎలాగో ఈయన జన్మ తీసుకుంటున్నాడు, చంపుతాడు. లేకపోతే ఏదో రకంగా ఆయన చంపుతాడు. చాలామంది రాష్ట్రం చంపాడు కదా. కానీ ప్రత్యేకంగా ఈ ఆకాశవాణి చెప్పటం ఎందుకు? చెబితే ఏమవ్వాలి? రాష్ట్రుడు కానివాడు అయితే ఇంకోడైతే ఎలా ఆలోచించాలి? ఇట్లా జరుగుతుంది కాబట్టి మనం వీళ్ళని జాగ్రత్తగా చూసుకుని దీని నివారణ ఎలాగో చూసుకుని ఏదైనా తపస్సు చేసుకుని ఎవరిని ఆశ్రయించి ఏదో చేయాలి కదా. అది కదా ఎవరికైనా అనిపించాలి. కానీ వాడికి అనిపించదు అది. ఎందువల్ల? రాక్షసుడు కదా, దానికోసం వచ్చాడు కదా. కానీ ముందే వీడికి చెబితే వీడు బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఇంకా బాధపడి నానా ఏమీ లేకుండా చేస్తాడు వీడు. అదే జరుగుతుంది ముందు. ఇందాక కూడా మనం హిరణ్యకశిపుడి విషయం కూడా అదే అనుకున్నాం కదా. హిరణ్యకశిపుడికి నారదుడు వచ్చి ప్రతిసారి చెబుతూ ఉంటుంది. దేనికి? ఏమన్నా సుఖంగా బతికేడవాడు? భక్తి లేనివాడు వాడు. హరి మీద భక్తి ఉంటే ఆ ప్రాబ్లం ఎలాగో సాల్వ్ చేసుకోవచ్చు. సరే, ఎప్పుడైతే వీడు చెప్పాడో, మరి రాక్షసుడు కదా, మనం ఇప్పుడు అనుకుంటున్నామే రాక్షసుడి ప్రవర్తన ఎలా ఉంటుందో. ఒక్కసారి ఆ భోజవంశంలో పుట్టినాడు కంసుడు ఉలిక్కి పడ్డాడు. గభాలని కిందకి దిగాడు, కత్తి తీశాడు, ఆవిడకి తల కొప్పు పట్టుకున్నాడు, కిందకి లాగాడు, చంపేయటం అంతే. వాడికి తెలిసింది అదే. కాబట్టి ఇంకో రకంగా దీన్ని సాల్వ్ చేసుకుందామని అనిపించాలి ఆ రాక్షసుడికి. అది
కాబట్టి రాక్షస తత్వం మనిషిలో ఉన్నప్పుడు ఆ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఇట్లాగే ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా! నిన్నటిదాకా ఒక అమ్మాయిని ప్రేమించాడు ఒకాయన. వాడు ఉదయం, మధ్యాహ్నం ఆవిడ పెళ్లి చేసుకోమంటే నేను కుదరదంది. సాయంత్రానికి ఆవిడని తల నరుగుతాడండి? నిజంగా ప్రేమిస్తే తల నరుగుతాడా తల? పేపర్‌లో చూస్తున్నాం కదా! ఒకాయన భార్యని ముక్కలు ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాడు. అది జరుగుతుందా? మామూలు మనుషులు చేస్తాడా? ఇంకొకాయన తల్లిదండ్రిని తీసుకెళ్ళి ఎక్కడో శ్మశానం దగ్గర వదిలేసి వచ్చాడు. ఒకాయన ఎవరో తల్లి ఇదివ్వలేదని, ఆస్తి ఇవ్వలేదని చెప్పి ఆవిడని పొడిచి పొడిచి చంపాడు. రాక్షసులు వీళ్ళంతా. కలియుగం కదా! ఇప్పుడు మనం 3 పాదాల్లో ఉన్న 2 పాదాల్లో ఉన్న దానికే చెప్పుకున్నాం. ద్వాపర యుగానికి. ఇది కలియుగం. కాబట్టి ఈ కలియుగానికి వచ్చేసరికి ఏమైంది? మనుషులెవరో, రాక్షసులెవరో తెలీదు. ద్వాపర యుగంలోనే ఆ ఇబ్బందుంది. ఎందుకంటే వీళ్ళందరూ రాక్షసుల స్టేజ్‌కొచ్చారు. కంసుడేమి రాక్షసుడిలా కనపట్లా. మానవుడుగానే కనపడుతున్నాడు. రాజు పైగా. కాబట్టి ద్వాపర యుగం వచ్చేసరికే వాళ్ళు రాక్షసులందరూ కూడా రిఫైన్డ్ సిస్టమ్‌కొచ్చేసారు. కిరీటాలవి పెట్టుకొని రాజ్యాలు చేస్తున్నారు. ఎవడు ధర్మమో, ఎవడు ప్రభువో, ఎవడు దొంగో తెలీదు. అందుకనే కష్టమైంది ద్వాపర యుగంలో. ఇంకా ఇప్పుడు కలియుగం. ఇప్పుడు దొంగలే ఉంటారసలు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, బాగా డబ్బున్నవాళ్ళు వీళ్ళే ఉంటారు. నువ్వు నిజం చెప్పినా నమ్మరెవరు. ఈడ చేశాడా అంటారు. మాకు తెలీదంటారు. వాళ్ళు బలవంతులవుతారు. స్లోగా ఏమవుతుంది? ఒక పాదం మీద ఉంది అంటే అర్థం ఏంటి? అధర్మం బలమైనట్టు కదా! ధర్మం బలం తగ్గినట్టు కదా! కాబట్టి కలియుగం వచ్చేసరికి పూర్తిగా మూడొంతులైపోయింది అధర్మం. ఒక వంతే ఉంది ధర్మం. ఎట్లా మేనేజ్ అవుతాం మనం? అందుకనే మనం ఈ చూస్తున్న విపరీతమైన పరిణామాలన్నీ అవే. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఏమిటా వర్షం అసలు? ఏమన్నా అర్థం ఉందా? ఎంతమంది పోతున్నారు? ప్రళయంకి చిన్న ప్రళయం లాంటివే ఇవన్నీ. జస్ట్ మచ్చుక యాక్సిడెంట్లు. అన్నిటికన్నా మించి మనుషులు చేస్తున్న ఘోరం. ఆ రాక్షస తత్వం మనిషిలో ఉన్నది గనక ఒక్కసారి బయట పెడితే బిహేవియర్ ఎట్లా ఉంటుందో తెలీదు మనకి. కానీ వాడికి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు. ఐఐటీ చేశాడంటారు. లేకపోతే ఏదో బీటెక్ చేశాడంటారు. లేకపోతే ఎంటెక్ చేశాడంటారు. వాడొచ్చి భార్యని అలా చంపాడంటారు. చెప్పిన సంగతి తెలుసుకోవడానికి నెల రోజులు పడుతుంది మనవాడికి. కాబట్టి ఈ ప్రవర్తన అంతా అది. అందుకనే వీడేం చేశాడు? ఎప్పుడైతే 8వ సంతానం ద్వారా నీకు చావు ఉందని తెలిసిందో, ఇంకో రకమైన ఆలోచన లేదు వాడికి. రాక్షసుడు కదా! ఒక్కసారి దిగాడు, ఆవిడ కుప్ప పట్టుకున్నాడు, లాక్కుంటూ తీసుకెళ్ళాడు. చంపేస్తానన్నాడు అంతే. నరకటానికి ప్రయత్నం చేశాడు. మత్తుతో ఉన్నాడు, కోపాగ్నితో ఉన్నాడు. అసలు ఏం చేయాలో అర్థం కాల వసుదేవుడికి. పెళ్లి చేసుకొని వస్తున్నాడు భార్యతో. చాలా అందగత్తె దేవకి. పెళ్లి పెళ్లి జరిగిన మర్నాడే ఈ కార్యక్రమం. తీసుకొస్తున్నాడు. అప్పుడు ఆయన వెళ్ళి కాళ్ళు పట్టుకున్నాడు కంసుడికి. అన్నవు నీవు చెల్లెలికి నక్కట మాడలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్నా మాని రావన్నా సహింపుమన్నా తగదన్నా వధింపకుమన్నా వేడెదను. పోతన గారు రాస్తున్నాడు. నీకు చెల్లెలు, నువ్వు అన్నవి. చెల్లెలికి ధనమో చీరలో ఇచ్చి ఇంటికి తీసుకొచ్చి సత్కరించాలి కానీ ఆడపడుచుని. నువ్వేంటి ఈ రకంగా ఆ ఆకాశవాణి ఏదో అందని చెప్పి ఇదే నిజం అనుకుని చచ్చిపోతానేమో అని భయంతో నువ్వేంటి ఈ రకంగా చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు అని వేడుకున్నాడు. వాడు వింటాడా? అంతేకాదు అంటున్నాడు, నీ చెల్లెలు కన్య ముద్దరాలు, నీ క్షేమకు అన్నంటే చాలా ప్రేమ, నువ్వంటే చాలా ప్రేమ ఆవిడికి, నిష్కల్మషురాలు. ఈమెను నువ్వు గాలి మాటల కోసం ఇలా పనిచేస్తావా? ఇది జరుగుతుందో జరగదో తెలియదు, కానీ నువ్వు మటుకు ఆకాశాన్ని చెప్పింది అని వెంటనే ఈ కార్యక్రమాన్ని పూనుకున్నావు. నువ్వు నీకు పాపం వస్తుంది, చెల్లెల్ని నరకటం న్యాయం కాదు కదా అని బతిమాలుకుంటున్నాడు. ఆయన బతిమాలుకుంటే వాడు వింటాడా? అంతేకాకుండా ఎందుకైనా మంచిది వాడు కొంచెం వేదాంతం చెబుదాం అనుకోండి, ఏదో రకంగా ఆపాలి అప్పటికప్పుడు, లేకపోతే చంపేస్తాడు చెల్లెల్ని. జనులకు శరీరంతోనే మరణం వస్తుంది. ఎందుకంటే పుడుతూనే మనకు గ్యారంటీగా వచ్చేది ఏంటి? మనతో పాటు వచ్చేది ఎప్పుడు మనం వెంటాడి ఉండేది మరణం. తప్పదు. ఎప్పుడైనా తెలియదు మనకంతే. కానీ ఏది వచ్చినా ఏది రాకపోయినా, ధనం వచ్చినా ధనం రాకపోయినా, చదువు వచ్చినా చదువు రాకపోయినా, పెళ్ళైనా పెళ్ళి అవ్వకపోయినా మరణం మటుకు ఖాయం. అది నిజం కదా! కాబట్టి అది నీకు వాళ్ళు ఈ రకంగా కాకపోయినా ఇంకో రకంగానే నీకు మరణం వస్తుంది. ఇది నిజమా కాదా అనేది నీకు తెలీదు. కాబట్టి వాళ్ళు కాకపోతే రేపు అవుతుంది. నూరేళ్లకైనా అవుతుంది. దేహం నశిస్తే ఇంకొక దేహంలోకి వెళుతుంది ఆత్మ. కాబట్టి నువ్వు ఆత్మని పరిశుద్ధం చేసుకోగలిగితే ఒకవేళ నశించాల్సి వచ్చినా ఇబ్బంది ఏం లేదు కదా నీకు. మరి కొత్త జన్మకి వెళ్ళగలుగుతావు కదా! అంతేకాకుండా పూర్వకర్మాన్ని బట్టే కదా అన్నీ జరిగేది మనకి. ఏది జరిగినా కర్మను బట్టే.
కాబట్టి ఏ కర్మ చేసుకున్నావు నువ్వు ఇప్పుడు కంసుడిగా పుట్టావు, రాజు అయ్యావు, మంచి పొజిషన్‌లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ తప్పుడు పని చేస్తే ఇంకేమవుతావు? కాబట్టి నువ్వు తొందరపడకు. నువ్వు చేస్తుంది తొందరపాటు చేస్తున్నావు. కాబట్టి శరీరాలు మారినా కర్మ మారదు. కర్మ ఫలితం మారదు కాబట్టి అని అంటున్నాడు ఈయన. వాడికసలు ఇదేం వినే పరిస్థితిలో లేడు. వాడంతసేపు హింస చేయరాదని ఈయన చెబుతున్నాడు, మేలు చేస్తానని చెబుతున్నాడు. నీకు చెల్లెలే గాని నీకు పుత్రిక వంటిదంటున్నాడు, ఉత్తమురాలు అంటున్నాడు, కొత్తగా పెళ్ళయింది, లక్ష్మి కలకలదంటున్నాడు. ఏం చేసినా ఎన్నో మృదువాక్యాలు పలిసినా గాని వీడేమి లొంగట్ల. లొంగకుండా చంపటానికే సిద్ధపడుతున్నాడు. ఎందుకు? వాడికి పుట్టబోయే 8వ కొడుకు చంపుతాడు కాబట్టి ముందే ఈవిడ్నే చంపేస్తే గొడవ లేదు. వీడికి పుట్టడం అనేది ఉండదు కదా అని అనుకుంటున్నాడు. అనుకుని ఏం చేశాడు, ఇంకా ముందుకెడుతున్నాడు. సరే, వసుదేవుడికి అర్థమైంది. వీడిని ఇంకొక రకంగా కొంచెం మళ్ళిద్దాం, వీడు ఇదే మాట చెబితే ఒప్పుకోవట్లేదని చెప్పి, సరే భవిష్యత్తు గురించి ఆలోచించడం ఎందుకు, ఈ పుట్టుతున్నటువంటి పిల్లలందరినీ ఎప్పటికప్పుడు నీకు ఇచ్చేస్తా, ఇచ్చేస్తే నువ్వు వాళ్ళని చంపేసాయి. నీకు ఇది భయం అదే కదా, ఈవిని చంపడం దేనికి? 8 మంది కొడుకులు పుడతారు, 8వ గర్భంలో పుట్టినవాడు కదా నిన్ను చంపుతాడు అంటున్నావు. కాబట్టి ఎప్పుడు పుట్టినవాడు పుట్టినట్టు నీకు ఇచ్చేస్తా, నువ్వు చంపేసేద్దు కానీ ఈవిని మటుకు చంపకు. అంటే ఆయన ఆశ ఏమిటో తెలుసా? ఒకవేళ ఈ 8 మంది పుత్రులను వీడు చంపినా తర్వాత పుత్రులు పుడతారేమో, వాళ్ళనైనా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు, కానీ కనీసం అవకాశం ఉంది కదా. కానీ వీడు ఇప్పుడే చంపితే అసలు ఈవిడ పుత్రులే పుట్టే అవకాశం లేదు కదా. అనుకుని నీ కొడుకులను ఇస్తాను, నువ్వు మటుకు నా భార్యను చంపొద్దు అని కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే నెమ్మదిగా వాడు కొంచెం తగ్గాడు. ఎందుకంటే అర్థమైంది ఇదేదో బాగానే ఉంది అనుకున్నాడు. చెల్లెలంటే ప్రేమ ఉంది కదా మామూలుగా. సో ఈ చెల్లెల్ని మనం చంపే బదులు పుట్టిన బిడ్డని పుట్టినట్టు తీసుకుని ఆ బిడ్డల్ని చంపే సరిపోతుంది కదా అని అనుకున్నాడు. సరే నెమ్మదిగా ప్రసన్న ముఖంతో ఆయన మారాడు. కొంచెం మాంచి ఏమన్నాడు, సరే తల ఊపాడు. ఆ భయపడుతున్న చెల్లెలి కొప్పు విడిచిపెట్టాడు. ఆవిడ నెమ్మదిగా వసుదేవుడు కూడా బ్రతుకు తెరువు వచ్చింది అనుకున్నాడు. నెమ్మదిగా వీళ్ళిద్దరిని కూడా వదిలేశాడు. వదిలేస్తే ఈ కంసుని బాధలు నిరంతరం పొందుతూ ఈ దేవకి దేవులిద్దరూ కూడా సంవత్సరానికి ఒకళ్ళ చొప్పున 7 పిల్లలు కన్నారు. ఈ మొదటి కొడుకు పుట్టినప్పుడు దేవకీదేవికి ఈయన ఏం చేశాడు, చాలా ధైర్యంతో బాధపడుతూ వసుదేవుడు మనస్సును దిటవ చేసుకుని ఈ కుర్రాన్ని తీసుకెళ్ళి వాడి చేతిలో పెట్టాడు, కంసుడి చేతిలో పెట్టి, ఇదిగో మొదటి కొడుకు పుట్టాడు, నీకు భయం, నేను అన్న మాట ప్రకారం నీకు అన్ని నేను చేస్తున్నా, ఇదిగో ఈ కుర్రాడు మొదటివాడు, ఏం చేసుకుంటావో చేసుకోవాలి. ఈయన ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ మొదటి కొడుకుని తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టాడో వీడికి నమ్మకం కలిగింది బాగా. ఓహో, మా అన్న మాటకు నిలబడ్డాడు బావగారు అనుకున్నాడు. అనుకుని వీడు కాదు కదా నాకు కావాల్సింది, 8వ వాడు కదా, ఈ కొడుకుని తీసుకుపోమన్నాడు. వీడి మీద నాకు కోపం ఉంది, నాకు ముచ్చు వీడు కాదు కదా అన్నాడు. అనగానే వసుదేవుడు మళ్ళీ కొడుకుని తీసుకెళ్తున్నాడు. కానీ వీడు దుష్ట స్వభావం గల వీడిని ఎక్కడ నమ్ముతాడు. అలాగే ఉంది. మొదటి కొడుకు అవ్వగానే అక్కడ వరకు జరిగింది కథ. ఇది జరిగిన తర్వాత ఒకనాడు నారదుడు తిన్నగా కంసుని ఇంటికి వచ్చాడు. మహానుభావుడు వచ్చి ఏకాంత మందిరంలో ఉన్నాడు ఈయన కంసుడు. అక్కడికి వెళ్ళి ఆయనతో చెబుతున్నాడు, ఏమనుకుంటున్నావు ఆయన నువ్వు, ఇప్పుడు ఈ నందగోకులం అనేది ఉంది చూసా, విన్నావుగా దాని గురించి. ఈ నందగోకులంలో ఎవరుంటారు, గోపాలులు ఉంటారు, గోవులు కాచుకునే ఉంటాడు. వాళ్ళు సామంత రాజులు, నీకు ఈ రాజ్యానికి సామంత రాజు. అక్కడ నందుడు ఉన్నాడు, నందుడితో పాటు ఈ గోవులను కాచుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నావు, వాళ్ళు వచ్చి కప్పం కడుతూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తారు, వీళ్ళు అక్కడికి వెళ్ళరు, వాళ్ళే వస్తారు. కానీ వసుదేవుడు ఉన్నగా రాజుగా ఆయన అప్పుడప్పుడు నందుడి దగ్గర వ్రతానికి వెళ్తుండేవాడు అందవ్రజానికి. ఆ నందుడితో ఈయన స్నేహం కుదిరింది. సో ఈయన స్నేహితుడు, కానీ ఆయన అక్కడే ఉంటాడు. ఈయన అక్కడ ఉన్నటువంటి మందలో ఉన్న ఈ నందుడు, ఆయన భార్యలు, ఆయన కొడుకులు, ఆయన బంధువులు, వీళ్ళంతా కూడా దేవతలయ్యా, వీళ్ళు యాదవులు కాదు, వాళ్ళు ప్రణాళిక ప్రకారం దేవతలుగా వచ్చారు. ఇదే కదా మనం ముందు చెప్పుకున్నాం కదా, హరి ఇచ్చిన ప్రణాళిక కదా అది. వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు దేవతలు. అందుకనే మనం అక్కడ ఉండే ప్రవర్తన, నందగోకులం, రేపల్లె, ఆ బృందావనం, ఇదంతా మనం ముందు చెప్పుకుంటాం. దానికి ఎంత స్పెషాలిటీ, అదంతా వేరుగా ఉంటుంది. ఆ గోపాలకుడు చేసే శిల్పి చేష్టలు, వాళ్ళ జీవితాలు అన్నీ వేరుగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు దేవతలు, మనుషులు గారు వాళ్ళు.
నీవు రాక్షసుడు అని, దేవకి కొడుకై పుట్టి నిన్ను ఆయన చంపుతాడని నీకు తెలుసు కదా. అంతేకాదుట, నువ్వెవరో నీకు తెలుసు కదా అని గుర్తు చేశాడు వీడికి. ఎవరు నువ్వు? కాలనేమి అనే రాక్షసుడు. ఈ కాలనేమి అనే రాక్షసుడు ఒకసారి హరితో యుద్ధం చేస్తే ఆయన 2 కింద చీల్చాడు ఈయన్ని. వచ్చే నెక్స్ట్ జన్మలో వీడు కంసుడై పుట్టాడు. కాబట్టి నీ బ్యాక్‌గ్రౌండ్ ఇది. అక్కడ నందగోకులంలో వాళ్ళంతా ఉన్నారు. ఏదోలే పుట్టినవాడిని తీసుకొచ్చి ఇస్తున్నారు కదా, నువ్వు సంతోషపడుతున్నావు, కానీ జాగ్రత్తగా ఉండు అన్నాడు. అంతే. వెంటనే వాడికి మళ్ళీ మనసు మారిపోయింది. మనసు మారిపోయి అక్కడి నుంచి ఆ చెల్లెని తీసుకొచ్చాడు మళ్ళీ. మీరు ఇలా కాదు కానీ నువ్వు బావగారు బయట ఉంటే కుదరదు, చెరసాల్లో ఉండండి అన్నాడు. అప్పటిదాకా చెరసాల్లో పెట్టలా, తీసుకొచ్చి చెరసాల్లో పడేశాడు. అక్కడి నుంచి ఆ తండ్రి అయిన ఉగ్రసేనుడు ఉన్నాడు కదా, ఈ ఉగ్రసేనుడు మంచివాడు. ఆయనకి దేవకీదేవి అంటే కూడా ఇష్టం ఉంది, వసుదేవుడు అంటే ఇష్టం ఉంది. ఈయన ఎక్కడ వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోతాడని ఆ ఉగ్రసేనుడిని బంధించాడు. తండ్రిని జైల్లో పెట్టాడు, చెల్లెల్ని జైల్లో పెట్టాడు. ఈ రాజ్యం అంతా వీళ్ళదంతా ఆక్యుపై చేశాడు. ఆక్యుపై చేసి ఇక వాళ్ళ స్నేహితులు ఉన్నారుగా వాళ్ళకి, ఆయనకి బాణుడు, భౌముడు, మాగధుడు, మహాశనుడు, ధనుకుడు, ప్రలంబుడు, చాణూరుడు, ముష్టికుడు, అరిష్టుడు, వీళ్ళందరి సాయంతో కంసుడు రాజ్యాన్ని పరిపాలించడం మొదలెట్టాడు. మొత్తాన్ని కలిపేసుకున్నాడు ఆ దేశాన్ని, ఈ దేశాన్ని. వాడికి తిరుగు లేకుండా ఏమేంటి కలుపుకున్నాడు? నిషధ, కురు, కోసల, విదాహ, విదర్భ, కేకయ, పాంచాల అన్ని దేశాలను కలుపుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వీడి దేశంలో ఉన్నటువంటి రక్షకులు ఉన్నారు చూసా, యాదవులు, వీళ్ళు తలలు వంచుకుని రక్షకులు లేని వాళ్ళగా పదవులన్నీ వదిలేసి తలా చోటికి పారిపోయారు. ఈ లాభం లేదు వీడికి అంటే, వీడి అసలు అవతారం బయటపడుతుంది. ఎవడు గడిపితే వాడిని చంపుతున్నాడు, అనుమానం వస్తే లోపల పెడుతున్నాడు, మొత్తం రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు, ఒక దుర్మార్గుడిగా తయారయ్యాడు. సరే, ఇక కృష్ణుడికి టైం వచ్చింది. ఇక యాదవుల కంసుని వల్ల భయపడుతున్నారు, వాడి ఆగడాలు మితిమీరిపోతున్నాయి, కాబట్టి ఇక నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఆయన చెప్పిన ప్రకారమే అందరినీ కూడా ఎవరెవరు ఏ పనులు చేయాలని అనుకున్నాడు. సరే, బయలుదేరాడు. మానవులు ఏ స్థానాల్లో ఉంటే ఆ స్థానాల్లో ఉండాలని అనుకున్నాడు. ముందుగా మాయాదేవిని పిలిచాడు. ఆ మాయాదేవిని పిలిచి యోగమాయ, ఆ యోగమాయతో ఇలా అన్నాడు, నువ్వు గోపికలు గోపాలలో ఉన్న పశువులు మన దగ్గరికి వెళ్ళు. అక్కడ వసుదేవుని భార్యలు ఉన్నారు, ఈవిడు కాకుండా ఎవరు, మన ఇప్పుడు మన కృష్ణుడు తల్లి ఉంది కదా, దేవకి కాకుండా ఉన్నవాళ్ళు ఎవరెవరితో, ధృతదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవి, శాంతిదేవి, సహదేవి, దేవకీదేవి అని చెప్పుకుంటున్నాం, రోహిణి, వీళ్ళంతా గోకులంలో ఉన్నారు. నువ్వేం చేస్తావంటే దేవకి కడుపులో ఉన్న శేషుడనే పేరు గల నా తేజస్సును నేర్పుగా లాగి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు, చెబుతా నేను ఎప్పుడు చేయాలో. అప్పుడు నేనేమో దేవకి కొడుకుగా నేను పుడతా, చెరసాల్లో ఉంది కదా ఆవిడ దేవకి. ఇదంతా నడపటానికి నీ శక్తి నాకు కావాలి, ఈ మాయలు చేయటానికి అంతా కూడా నువ్వు అక్కడ ఉండాలి, యోగమాయతో చెబుతున్నాడు. నిన్ను అంతేకాదు, ఇక ఇక్కడి నుంచి భూమి మీద నిన్ను మానవులందరూ కూడా ఎంతో భక్తితో పూజిస్తారు. నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక 14 పేర్లతో నిన్ను అందరూ కూడా పూజిస్తుంటారు భూమి మీద. ఈ రకంగా అమ్మవారిని భూమి మీదకి వెళ్ళమన్నాడు. ఆవిడ సరే అంది. సరిగ్గా 7వ గర్భంలో ఆవిడ ఇలా ఒక్కొక్కరు పుడుతున్నారు. ఆ 7వ గర్భంలో ఉన్నటువంటి ఆ రోహిణి దేవి కడుపులో, ఈ దేవకి కడుపులో ఉన్నటువంటి పిండాన్ని నెమ్మదిగా ఆకర్షణ చేసి తీసుకెళ్ళి రోహిణీదేవి కడుపులో పెట్టి, రోహిణీదేవి ఎక్కడుంది? నందగోకులంలో ఉంది. ఆవిడ కూడా ఈయన భార్యల్లో ఒకటి. సో 7వ కొడుకుని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసింది. ఈవిడికి ఇక్కడేమో కడుపు పోయిందని అనుకున్నారు అందరూ, వివార్షణ అయింది అనుకున్నారు. ఎప్పటికప్పుడు న్యూస్ ఇస్తున్నారు కంసుడికి, 7వ గర్భం ఆవిడకి విచ్ఛిన్నం అయింది అన్నారు. కానీ జరిగింది ఏంటి? ఈ యోగమాయ వచ్చి ఆ గర్భాన్ని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఇది కృష్ణుడు యోగమాయతో చెప్పింది. సరే, అందుకే ఆయన్ని
సంకర్షణుడు అంటారు, బలభద్రుడు అంటారు, లోకాభిరాముడు అంటారు. తర్వాత తర్వాత బలరాముడు అనే పేరుతో మనం చెప్పుకుంటాం మనం. తర్వాత విష్ణువు ఏం చేశాడు, తన యొక్క దివ్యాంశతో వసుదేవుని మనస్సులో ప్రవేశించాడు. సాక్షాత్ విష్ణుమూర్తి. వసుదేవుడు సూర్య తేజస్సు అయిపోయాట, విరిగిపోతున్నాడు. ఎందుకంటే ఆయన ఆయన శక్తికి ఎవరి శక్తి వచ్చింది, ఆయనకి విష్ణువు శక్తి వచ్చింది. చాలా ప్రకాశంగా ఉన్నట్ట. ఆత్మీయభూతం పావనరేఖ లోక శుభంకరుడయ్యే విష్ణు తేజస్సు ఆయనలోకి వచ్చిందిట. ఆయన తేజస్సుని ఆ దేవకి గర్భంలో చేర్చాడు. దేవకీదేవి చంద్రుని ధరించినట్టుగా వెలుగొందిపోతుందట. గర్భవతి అయిన దగ్గర నుంచి ఈ అష్టమ దానికి అంటే వాళ్ళ లెక్క ప్రకారం 7 అవుతుంది. ఇంకా 7వది పోయినట్టు కింద లెక్క. మిస్లీడ్ చేయడానికి చేసిన పని ఇది. కానీ మామూలుగా అయితే అష్టమ గర్భం. అంతకుముందు 6 పిల్లలు పుట్టారు. 6 పిల్లలు పుట్టిన తర్వాత 7వ గర్భం వచ్చింది. 7వ గర్భాన్ని ఇచ్చితే 8వ గర్భం వస్తున్నాడు, విష్ణు వస్తున్నాడు అష్టమ గర్భంలో. సరే, ఈయన ఆపుకోలేకపోతున్నాడు పరీక్షిత్. అసలు నెక్స్ట్ ఏం జరిగింది అని అడుగుతున్నట్ట. చెబుతున్నాడు పరీక్షిత్తు. సరే, శ్రీహరి దేవకి కడుపులో బాలసూర్యుని వలె వృద్ధి పొందుతోంది. మామూలుగా కాదు, బాలసూర్యుడిలాగా పెరుగుతోంది ఆవిడికి. పెరుగుతున్న కొద్దీ ఈ శత్రువుల మొగాలు రోజు వచ్చి చూసిపోతూ ఉంటాడు ఈయన కంసుడు. వాడికి భయం పెరుగుతుంది. ఏమిటి వీడు ఎప్పుడూ లేనిది ఈసారి గర్భవతిగా ఉన్నప్పుడు చాలా శరీరం చాలా అందంగా ఉంది, చాలా శక్తితో ఉంది, వెరిగిపోతుంది ఈవిడ అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. కొయ్యబారిపోయేవాడు అప్పుడప్పుడు. వీళ్ళు వెళ్ళి అందరూ చెప్పేవాళ్ళు, కాపలాదారులందరూ కూడా. సన్నని నడుము లావైందిట. విష్ణువు ఆమె కడుపులో పెరుగుతున్నాడు. పంచభూతాలు వచ్చి ఆయన్ని సేవిస్తున్నాయి. దేవకీదేవి విశ్వాన్నే గర్భంలో ధరించి శ్రీహరిని గర్భాన్ని ధరిస్తూ కొండలోని దీపంలాగా సోదరుడైన కంసుని ఇంట్లో బంధింపబడి ఉంది. వాడు వదిలిపెట్టలే కదా, లోపల పెట్టాడు కదా. ఎందుకైనా మంచిది 4 రోజులు వచ్చిన తర్వాత. ఆమె గర్భం పైకి చూడటానికి పెద్దగా ఉంది, ముందెన్నడూ ఇలా లేదు. ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నట్టు వీడు కంసుడు. వాడికి డౌట్ వచ్చేసింది. ఇంతకుముందు లేని తేడా కనపడుతుంది మనకి. అది ఏం చేయాలి? కడుపుతో ఉంది కదా, చంపేస్తే పోయి కదా. మళ్ళీ ఇప్పుడు ఖాయం కదా. ఎందుకంటే తేడా కనపడుతుంది. కానీ చంపటానికి క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. 7వది అయింది ఇది కూడా కాదు కదా, ఇంకోటి ఉండాలి కదా. అప్పుడేం జరుగుతుందో. సరే, అలా కాదులే అట్లా మదనపడి చంపటం కాదు, చూద్దాం. 8వ గర్భం వచ్చిన తర్వాత ఇది కనుక ఈ గర్భంలోనే ఒకవేళ విష్ణువు వచ్చి నా మీదకి వస్తే సరే, లేదనుకుంటే నాకు 8వ గర్భం వరకు చూడాలిగా, అది కదా ఉద్దేశం అనుకున్నాడు. సరేలే, విష్ణు ఎప్పుడు పుడితే అప్పుడే చంపుదాం, దాని గురించి ప్రసక్తి లేదు అనుకున్నాడు, ఊరుకున్నాడు. అంతేకాదు, ఇక అక్కడి నుంచి వాడికి వైరానుబంధం. మనం చెప్పుకున్నామే, ఏ రకంగా భగవంతుని గురించి తలుచుకున్నా వాళ్ళకి ముక్తి ఇచ్చాడు అని అనుకున్నాం కదా. బంధాల్లో, భక్తిలో కూడా వైరభక్తి అనుకున్నాం కదా. అలాగే కదా కొంతమంది మరి హిరణ్యాక్షుడు వీళ్ళందరూ పోయారు. అట్లాగే ఈడు కూడా వైరానుబంధం. అంటే అవటానికి విష్ణువుని చంపాలనే కానీ ఎప్పుడు అదే ఆలోచన. అది ఒక రకమైన బంధమే కదా. తిరుగుచు కుడుచుచు త్రాగుచు నరుగుచు కూర్చుండి లేచు తనవరతంబున్ హరి తలచి జగమా హరిమయమని చూచి కంసుడారని ఏలుకన్. బతికి ఉన్నాడు కానీ విష్ణువుని తన శత్రువుని అనుకుంటున్నాడు కానీ ఎప్పుడు అదే ఆధ్యాస. ఎప్పుడు వస్తాడో వాడు నన్ను ఏం చేస్తాడు అని ఇదే భయం. అలా తింటూ తాగుతూ నడుస్తున్నా ఏం చేస్తున్నా శ్రీహరినే తలుస్తున్నాడు కంసుడు. సరే, అప్పుడు దేవతలందరూ వచ్చారు. నారదాది మహర్షులు వచ్చారు, బ్రహ్మ వచ్చాడు, శివుడు వచ్చాడు. వీళ్ళందరూ కలిసి ఆ దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి ఆ పుట్టబోయే హరిని ప్రార్థించడం మొదలెట్టారు. నీవు సత్యమే వ్రతంగా కలవాడివి, నిత్యము సత్యాన్నే 3 లోకాల్లో నింపుతావు, పంచభూతాల్లో నువ్వు ఉంటావు, జ్ఞానం గల పండితులు ఏకచిత్తంతో అన్ని రూపాలు చూస్తారు. ఈ సంసారం అనేది ఒక మహావృక్షం, దీనికి పాదు ప్రకృతి నుంచి వస్తుంది. ఇది సుఖదుఖాలు 2 ఫలాలు, సత్వరజస్తమో గుణాలు 3 వేళ్ళు, జీవుడు ఈశ్వరుడు అనే 2 పక్షులు సంసారం అనే ఒకే చెట్టు మీద ఉంటాయి. మనాడు కూడా చెబుతూ ఉంటారు కదా వేదాంతంలో, జీవుడు ఈశ్వరుడు 2 ఒకే చెట్టు మీద ఉంటాయట. 2 పెట్టలు అనుకుందాం, పక్షులు. ఒక పక్షి ఏమో ఆ చెట్టుకున్న కాయ కోసి తింటూ ఉంటుంది.
ఎప్పుడు తింటమే. ఒక కాయకు ఇంకొక కాయ, ఒక్క కాయకు ఇంకొక కాయ. ఇంకా గావాలి, ఇంకా గావాలి. రెండో పక్షి ఉంది అది చూస్తూ ఉంటుంది. ఏమి చేయదుట. ఈ పక్షి జీవుడు, ఈ పక్షి పరమాత్మ. ఇలా తినేవాడు ఉన్నాడే కర్మఫలం. ఈ కర్మఫలాన్ని అనుభవిస్తూ వాడు ఎప్పటికప్పుడు ఏదో దాంట్లో మునిగిపోయి ఉంటాడు. ఆ పక్షి ఈ సర్వేశ్వరుడు ఉన్నాడు రెండో పక్షి ఏమి చేయడు. చూస్తూ ఉంటాడు. వీడు కర్మఫలం అనుభవిస్తున్నాడా, వీడికి ఏదైనా అవసరం అవుతుందా, ఎప్పుడు అవుతుందో, వీడికి ఏదైనా అవసరం అయితే చెబుదాం. మన వైపు చూస్తే తింటంలోనే మునిగిపోతే చేసేది ఏం లేదు. ఈ కర్మమే ఇదే అనుకుని నేనే గొప్పవాడిని అనుకుని సంపాదించుకుంటూ దాచుకుంటూ తిరుగుతూ పిల్లలు వాళ్ళు వీళ్ళని జీవితం అంతా గడిపేయడానికి మనం చేసేది అనేది అలా చూస్తూ ఉంటాడు. ఆయన దాన్ని ఆయన పోతాడు, ఈయన నేను పోతాడు. కాదంటే తీసుకుంటాడు దగ్గర. కాబట్టి ఈ సంసారం అనే వృక్షంలో రెండు ఉన్నాయి. జీవుడు ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి అవన్నీ నీకు తెలియనివి కాదు. జ్ఞానం ఉన్నవాళ్ళు నీ మీదే చిత్తాన్ని పెట్టుకుంటారు. జ్ఞానం అందుకు కావాలి. భగవంతుని మీదే చిత్తాన్ని పెట్టుకుంటారు. ధ్యాసని ఏ పక్కకి పోనీయకుండా ఉంటారు. ఒకవేళ పోతుంటే మళ్ళీ తెచ్చుకుంటారు. ఏదో రకంగా ఈ పుస్తకం చదువుకుని ప్రయత్నం చేసో ఏదో తెచ్చి దేవుడి దగ్గర కూర్చొని తెచ్చుకుని ఇదంతా శాశ్వతం కాదు కదా అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ నీలోనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఇంత గొప్ప విశేషానికి ఈవిడి కడుపులో పుట్టడానికి వచ్చావు. చూస్తే వాడు ఎలా ఉన్నాడో చూసావు కదా కంసుడు. చాలా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నాడు. వాడిని ఎదిరించడం ఎవరి వల్ల కావట్లా. కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పకుండా బయటికి రావాలి. భూభారాన్ని తొలగించాలి. నీ పాదపద్మాలతోనే భూమిని నువ్వు నిలబెట్టాలి. కాబట్టి నువ్వు రావాలని చెప్పి అందరూ ప్రార్థిస్తూ ఏమంటున్నారు చూడండి. గురుపాఠీనోవై జలగ్రహమై కోలంబవై శ్రీనుకేసరివై భిక్షుడవై హయననుడవై శ్వాదేవతా భక్తవై ధరణీనాథుడవై దయాగుణ గుణోదారుండవై లోకములు పరిరక్షించిన నీకు మొక్కెదమిలా భారంబు వారింపవే. ఎన్ని అవతారాలు ఎత్తావా ఎప్పటికి నువ్వు? మనం చెప్పుకున్నాగా వరుసపెట్టి. మత్స్యంగా, కూర్మంగా, వరాహంగా, నరసింహుడుగా, వామనుడుగా, హయగ్రీవుడుగా, పరశురాముడుగా, రాముడుగా ఇన్ని ఎత్తావు ఇప్పటికి నువ్వు. ఇప్పుడు ఇంకొక అవతారం ఎత్తక తప్పదు నీకు. సామాన్యుడిగా వీడి కోసం ధర్మాన్ని నిలబెట్టాలి. కాబట్టి భూభారాలను తొలగించు. ముందు కంసాయ దుష్టుని బాధిస్తున్నారు లోకలందరినీ కూడా. ఈ లోకాన్ని రక్షించు అని ఈ బ్రహ్మాదులందరూ కూడా దేవకీదేవి వైపు తిరిగారు. ఆవిడ పాపం చెరసాల్లో ఉంది. గొలుసులు వేసేసి ఉన్నాయి ఇద్దరు. వీళ్ళు మిగతా వాళ్ళకి కనపడరు. మరి అక్కడ ఉన్నారు కదండి కావలి కాచేవాళ్ళు, వాళ్ళు తెలియదా బ్రహ్మ వచ్చాడు చూడు వచ్చాడు కనపడరు. వాళ్ళు కనపడతారా? వీళ్ళు లోపల జరుగుతూ ఉంటుంది అంత కథ. చూడండి వాళ్ళు అంటున్నారు అందరూ కూడా దేవకీదేవిని చూసి, తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడు ఉన్నవాడు పుట్టెడి కంసుచే భయమింతలేదు నిజంబు మాకెల్లవారికి భద్రమయ్యే ఇంక నీ కడుపెప్పుడు జల్లగావలే యాదవావళి సంతసంబుల పొందగలను. నీ కడుపులో ప్రధాన పురుషుడైనటువంటి హరి ఉన్నాడమ్మా, రేపు జన్మిస్తాడు. కంసుని చేత ఏమాత్రం నీకు భయం లేదు, మాకందరికీ శుభం కలుగుతుంది. నీ కడుపు చల్లగా యాదవులందరూ సంతోషిస్తారు, నీ కడుపు చల్లగా ఉంటాడు అని హరిని ప్రశ్నించారు. దేవకీదేవిని దీవించారు. అందరూ కూడా దేవతలందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే కృష్ణుడి జననం అవటానికి ముందు దేవతలందరూ వచ్చి బ్రహ్మ శివుడితో సహా దేవకీదేవిని వచ్చి ప్రార్థించి ఆవిడకి ధైర్యం చెప్పి, ఎందుకంటే ఆవిడికి తెలుసు కదా 8వ గర్భం బయటపడుతుంది, ఎలాగో తప్పదు, యోగమాయ ఆల్రెడీ అక్కడ తీసుకెళ్ళి పెట్టింది కాబట్టి ఇది జరుగుతుంది అనేటువంటి ఆవిడకి ఉంది. సరే ఆవిడ ఆ పుట్టినొప్పులు పడుతోందిట, అంత దుఃఖం వ్యాపించిందిట. ఆ టైంలో దేవకీదేవి స్వచ్ఛంబుల్ పొంగె జలరాశులేడు గల ఘోషణములు మేఘంబులునిమే గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె దిక్కులు మిక్కిలి తెలివిదాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు చిన్నుంది వెలిగే కులకులు కమలాలి కులములై సిరివొప్పే భ్రవిమలతో యాత పారినదు వరపుర గ్రామ ఘోషయ్య వసుధమప్ప విషవ గర్వ పుష్ప ఫలములు వెలసె వనము అలరు సోనలు కురిసి రయ్యమ అరవరులు దేవదేవుని దేవకి దేవి కనగా. దేవకీదేవి దేవదేవుని కంది. కృష్ణుడు పుట్టాడు. వీళ్ళింట్లో కృష్ణుడు పుట్టాడు. ఈ ఈ ఈ మాత్ర గాథ ఇక్కడ చెప్పుకోగలుగుతున్నాము. వాళ్ళు మీరు అందరూ ధన్యులు, నేను ధన్యుడిని. ఇక్కడి నుంచి నేను చెప్పే కృష్ణావతార ఘట్టాలన్నిటికీ ఒక్కటి కూడా విడవకుండా రండి.
నా శక్తి వంచన లేకుండా అంతా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే కృష్ణ లీలలు వినాలి అందరం. జీవితానికి భాగవతంలో దశమ స్కందంలో కృష్ణ లీలలు ఇంపార్టెంట్. కాబట్టి మన అదృష్టం ఈరోజు కృష్ణుడు ఉదయిస్తున్నాడు ఇక్కడ. సప్త సముద్రాలు పొంగేయట, మేఘాలు వినసొంపుగా ఉరిమేయట, చల్లని గాలి వీచిందిట, హోమాగ్నులు అందంగా ప్రకాశించాయిట, పద్మాలతో తుమ్మిదలు వికసించాయిట, నదులు నిర్మల జలాలతో ప్రవహించాయిట, ఉత్తమమైన పురాల్లో గ్రామాలతో గొల్లపల్లెలన్నీ విలసిల్లేయట, పక్షులు కిలకలా రావాలతో ఫలపుష్పాలతో విరాజిల్లిందిట, దేవతలు పూల వానలు కురిపించారట. ఒక్కసారి ప్రకృతిలోనే మార్పు వచ్చేసింది. ఎందుకంటే భగవంతుడు వచ్చాడు భూమి మీదకి. కాబట్టి ప్రకృతి ఆగుతుందా? ప్రకృతి అంతా మారిపోయింది. గంధర్వ శ్రేష్ఠులు పాటలు పాడారు, రంభాది కాంతలు ఆనందంతో నృత్యం చేశారు, సిద్ధులంతా సంతోషంతో కలిశారు, దేవతలు భేర్లు మోగించారు. సుతుగనే దేవకి నడురే యతి శుభగతి దారలను గ్రహంబుల నుండన్ దితి సుత నిరాకృష్ణున్ శ్రితవనాలంకృష్ణు జిష్ణున్ విష్ణున్. నక్షత్రాలు గ్రహాలు శుభస్థితిలో ఉండగా దైత్యులు నిరాకరించే తన ఆశ్రితుల ముఖాలను అలంకరించే విష్ణుమూర్తి అర్ధరాత్రి దేవకీదేవికి చెరసాలలో పుట్టాడు. ఎంతో ప్రసన్నుడైనటువంటి విష్ణువుని చూసి దేవకి పూర్ణిమ నాడు నిండు చంద్రుని కన్నట్టుగా అనుకుంది. పుట్టాడు ఆయన అర్ధరాత్రి కదా, వీళ్ళందరూ నిద్రపోతున్నారు కాపలా ఉన్నవాళ్ళు. కంసుడు సరే అక్కడ ఉన్నాడు, పుట్టాడు. పుట్టిన బొడ్డ ఎలా ఉన్నాడు? మేఘకాంతితో మోకాళ్ళ వరకు ఉన్న 4 చేతులు, పుట్టడానికి చిన్నవాళ్ళే కానీ మోకాళ్ళ వరకు ఉన్న చేతులు, పద్మాల వంటి కనులు, విశాలమైన వక్షస్థలం, చక్కని శంఖ చక్ర గదా పద్మాలు, కంఠంలో కౌస్తుభమణి, చక్కని మొలనూలు, కంకణాలు, కేయూరాలు, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ. శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉంటుంది ఇక్కడ కృష్ణుడికి, అది స్పెషల్. ఆ శ్రీవత్సం అనే పుట్టుమచ్చ, కుండల కాంతులతో కుంతలాలు, లలాటము ప్రకాశిస్తున్నాయి, మణులు పొదిగిన కిరీటం, పూర్ణచంద్రుని వలె కాంతి కలిగి ఉన్నాడు. అటువంటి భక్తులను రక్షించే ఆ వసుదేవుని కొడుకుగా భూమి మీదకి అవతరించాడు. స్నానం చేయకూడదు కాబట్టి పురిటి రోజులు కదా లోపల, అందుకని వసుదేవుడు అయినా సరే దానం చేయాలనుకున్నట్ట. ఒక 10,000 ఆవులను ఇవ్వాలని మనసులో ధారపోసాడు. మరి ఆయన ఎక్కడున్నాడు? చెరసాల్లో కదా ఉన్నాడు. ఇక్కడ కొడుకు పుట్టిన సందర్భంగా 10,000 ఆవులను ఇస్తానన్నాడు. తర్వాత ఇస్తాడు, ఇప్పుడు కాదు కదా, మరి ఉన్న చెరసాల్లో కదా. సరే అని చేసి వసుదేవుడు అనుకుంటున్నట్ట, ఈ పురుటింటికి చక్కని దీపం వల్లే ఉన్నాడు ఈ బిడ్డడు, 4 ముఖాలు బ్రహ్మ కన్నా విష్ణుమూర్తి అయి ఉంటాడు, ఈయన మామూలు బిడ్డడు కాదు, చూస్తే మామూలు బిడ్డడులా అనిపించట్లేదు అనే ముఖాన్ని 2 చేతులు జోడించి ఆయన ప్రశంసించడం మొదలెట్టట. నువ్వు సర్వదర్శనుడు, జ్ఞానానంద స్వరూపుడివి, శాశ్వతుడివి, పరాధీనత లేని మాయకు దూరమైన వాడవి, నేను నిన్ను కొడుగ్గా పొందాను, ఎంత ఆశ్చర్యం. నీ మాయతో త్రిగుణాత్మంగా చేసిన లోకంలో ప్రవేశించినట్టుంది, నాకు ఎక్కడున్నాను నాకు అర్థం కావట్లేదు. నీ మహత్తత్వం నుంచి నేను అహంకారం నీ పంచన్మాత్రలు ఇవన్నీ వచ్చి నేను ఎక్కడున్నానో నాకు తెలియట్లా, ఇది నిజమా కాదా అనిపిస్తోంది. సర్వం నీలోనే ఉన్నాయి, అంతా నీవే, సర్వమయుడు నీవు. ఆత్మవులు వచ్చిన ఈ దేహాదులకి ఆత్మ కంటే వేరే ఏం లేదు కదా, కాబట్టి విశ్వం అంతా నీవే అని చెప్పి ఆనందంలో మునిగిపోయాడు. సరే, ఈ ఆకాశవాణి మాటలకి సహనం కోల్పోయి నా ఇంట్లో నువ్వు పుడతావని చెప్పిన దాంతో కోపంగా ఉన్నాడు కంసుడు. నీ అన్నలందరినీ ఇప్పుడే చంపేశాడు, ఇంతవరకు వాడికి నిద్ర కూడా ఉండదు, వాడు తిరిగి వస్తాడు, సో నువ్వు ఎట్లాగ మమ్మల్ని రక్షిస్తావు, ఏ టైంలో ఉన్నా రావచ్చు అని చెప్పి వసుదేవుడు ప్రార్థించాడు. పుట్టిన కొడుకుని నారాయణుడు అన్నవాడు. సరే, ఇక ఆవిడ చూసి ఆవిడ ఉంటుంది దేవకీదేవి, మహాపురుష లక్షణాలు ఉన్నాయి, సుకుమారుడైన కుమారుడు, కంసుడితో నాకు భయంగా ఉంది, నీ రూపం నేను ఇటువంటిదని చెప్పలేను, విశ్వేశ్వర, విశ్వమంతా నీ లీలతో తిప్పుతూ ఉంటావు, దానికి ఆధారమైన అవిద్యకు నీవే చుట్టానివి, ప్రాచీన యోగులు ఒంటరిగా ఉండి యోగ మార్గంలో నేను చూశామని అంటారు, కానీ నీ రూపాన్ని నేనే ఇప్పుడు చూస్తున్నా, యోగులకు కూడా అందని అదృష్టం నాకు కలిగింది, కానీ ఈ రూపంలో కనుక నువ్వు ఇలాగే ఉంటే ఇబ్బందిగా ఉంది నాకు కూడా, కాబట్టి ఈ రూపాన్ని ఉపసంహరించి మామూలు రూపంలో నాకు కనపడు, కంసుడి నుంచి బయటపడతాను తేలిక, నాకు కూడా నిన్ను అలా చూడాలనుంది
అని అంటే మామూలు శిశువు రూపంలో చూడాలనుంది. ప్రళయకాలంలో ఈ విశ్వమంతా నీ కడుపులో దాచుకోగలిగిన వాడివి. కానీ నువ్వు వచ్చి నా గర్భంలో పుట్టావు. నీ గర్భంలో ప్రపంచాన్నంతా ఉంచుకునేవాడివి. నా గర్భంలో పుట్టావు. అది నా అదృష్టమే. కానీ ఇప్పుడు కంసుడితో బాధ ఉంది మాకు. ముందు నువ్వు ఈ అవతారాన్ని, ఈ ఆకారాన్ని ఉపసంహరించుకుని మామూలుగా వచ్చి చేరు అని అంది. ఎవరు? దేవకీదేవి. పుట్టిన బిడ్డకు నమస్కరించి అనేసరికి సరే విశ్వములేలా త్రిప్పుచు అవిద్యకు చుట్టమవైన నీకు దా శాశ్వతమైన కాలమిది సర్వము వేడవందు అట్టి విశ్వేశ్వర మేలుకుప్ప విను ఎప్పుడు కోరి భజించువాడ శాశ్వత లక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుండటను మాధవా మాధవ అని చెప్పింది. ఆయన ప్రార్థించింది. నువ్వు ఈ ఆకారాన్ని మార్చి మామూలుగా కనపడమంది. నా కడుపును పుడతాడని ఆ దుష్టకంసుడికి తెలుసు నువ్వు. అందుకని చెరసాల్లో ఉంచాడు. వాడిని శిక్షించి మమ్మల్ని కాపాడు. బిడ్డలు లేక నోచిన నోములన్నీ నీవే అయ్యి మాకు కలిగావు. ఇంకని మిగతా వాళ్ళని వాడు ఎలాగో చంపేశాడు. అంటే ఆ చిన్న కొడుకు, చిన్న పిల్లవాడు దేవకీదేవితో చెబుతున్నట్టు, అమ్మా అసలు నీ జన్మ రహస్యం తెలుసా నీకు? నాకు పుట్టావు అని అంటున్నావు కదా ఇందాక నుంచి. ఆ రహస్యం ఏంటో నేను చెబుతా విను. స్వయంభూ మన్వంతరంలో పృశ్ని అనే పతివ్రత ఆవిడ, ఒక మహాపతివ్రత. ఆవిడ పేరు పృశ్ని. ఈ పృశ్ని అనే మహాపతివ్రతకి సుతపుడు అనే ప్రజాపతితో వివాహమైంది. వాడు నా సాక్షాత్కారం పొంది ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారు? 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు. విష్ణు ప్రత్యక్షం అయ్యాడు. వరం కోరుకోమన్నాడు. వరం కోరుకోమంటే ఏమని కోరుకోవాలి? నువ్వు మోక్షం లేకుండా ఉండాలి, నాకు నీ దగ్గరికి ఉండేట్టుగా కుదు, ఇలాంటి కదా కోరుకోవాలి. కానీ వీళ్ళిద్దరు ఏం కోరుకున్నట్ట? నువ్వు మాకు పుత్రుడివై జన్మించాలని కోరుకున్నట్టు. చూడండి గామో. విష్ణువుని నువ్వు నాకు కొడుకు అయి పుట్టాలని కోరుకున్నారు ఈ కృష్ణుని ఈ సుతపుడు ఆయనను ఇద్దరు కలిసి. సరే అన్నాడు. అప్పుడు నీ గర్భాన్ని పుట్టా. అది మొదట అవతారం. కృష్ణి గర్భుణ్ణి నా పేరు. తరువాత అదితి కశ్యపుల్లో అదితి గర్భాన వామననే జన్మించా, మనం చెప్పుకున్నాం. అది రెండో అవతారం. ఇప్పుడు మళ్ళీ నీ కొడుకుగా పుట్టా. నువ్వు అడిగింది ఒకసారే మీ ఇద్దరు అప్పుడు, కానీ 3 సార్లు నీ కడుపును పుట్టా. ఇది 3వసారి. మీకు పూర్వస్మృతి కలగాలని ఈ దర్శనం ఇచ్చా. జరిగిందంతా మీకు తెలియాలి కాబట్టి ఏమిటి ఇక్కడ పుట్టాడు ఏంటి, ఎలా పుట్టాడు ఏంటి అనుకుంటున్నారు కదా. కాబట్టి మీకు తెలియాలని దర్శనం ఇచ్చా. పరబ్రహ్మంగా తెలుసుకుని ధ్యానించండి నన్ను. ఇది మీకు ఆఖరి జన్మ, ఇక లేదు. ఇక మీకు జన్మ అంటూ లేదు. నేను కూడా ఈ తండ్రి గర్భం పుట్టే పరిస్థితి లేదు. ఇద్దరికీ ఇది ఆఖరం. కాబట్టి భగవంతుని ఆదేశాల ప్రకారం ఈయన ఏం చేశాడు అనుకున్నాడు. భగవంతుడు చెప్పిందంటే ఆవిడ నమస్కారం పెట్టింది. ఆఖరి జన్మ అని చెప్పాడు. వసుదేవుడు ఈ బిడ్డను గొడవలో చుట్టుకున్నాడు, నెత్తిన పెట్టుకున్నాడు, బయలుదేరాడు. ఈ కుర్రాడే చెప్పాడు, నువ్వు తీసుకుని నన్ను తీసుకెళ్ళి ఆ నంద గోకులంలో పలానా చోటకి అని చెప్పాడంతా. ఈ చిన్న బిడ్డని గుడ్డలో పెట్టుకున్నాడు, నెత్తిన పెట్టుకున్నాడు. ఆ సంఖ్యలు చేతికి వీడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. సైనికులు నిద్రపోతున్నారు. ఉరుముల మెరుపులతో వర్షం కురుస్తోంది. శేషుడు తన బడగలే ఛత్రంగా పెట్టాడు. శేషుడు వర్షం తగలకుండా. వరదల కెరటాలతో ఉప్పొంగిపోతున్న యమున దారి ఇచ్చింది. అర్ధరాత్రిలో అందరూ నిద్రిస్తుండగా వసుదేవుడు నందవ్రజాన్ని చేరి యశోదని, ఈ నందవ్రజంలో యశోద యొక్క భర్త నందుడు, యశోదని ఆవిడ ఉంది. ఈ బిడ్డను తీసుకెళ్ళి తన కొడుకుని అక్కడ ఉంచి, ఆమెకు అప్పుడే పుట్టిన ఒక బిడ్డ, ఆ బిడ్డను తీసుకొచ్చి కారాగారంలోకి వచ్చేసాడు. అప్పటికక్కడ పుట్టిన బిడ్డ ఎవరు? ఈ యోగమాయ. ఈ యోగమాయ సరిగ్గా అదే టైంకి అక్కడ పుట్టింది. కానీ మగపిల్లాడు పుట్టాడో ఆడపిల్లాడు పుట్టాడో ఎవరికి తెలీదు. ఈ యశోదకేమో అసలు స్పృహ లేదు. అక్కడ ఎవరికి ఏమీ స్పృహ లేదు. ఆ టైంలో ఎవరికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. కానీ మాయ కమ్మేసింది. ఆవిడ యోగమాయ కదా. సో ఈ తీసుకెళ్ళి ఈ కృష్ణుడిని ఆవిడ ఊళ్ళో పడుకోబెట్టారు. అక్కడ ఉన్నటువంటి అప్పుడే పుట్టిన యోగమాయ ఉందే పిల్ల, ఆడపిల్లని తీసుకొచ్చేశాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి కారాగారంలోకి వచ్చాడు. దేవకి పక్కలో ప్రవేశపెట్టాడు. సంఖ్యలు తగిలించుకున్నాడు. తలుపులు మూసుకున్నాయి. ఆ యోగమాయ ప్రభావం చేత యశోదకు కానీ ఇంకెవరికి కానీ పుట్టింది ఆడబిడ్డ మగబిడ్డ తెలియదు. ఏం జరిగిందో అందరికీ తెలియదు. వీళ్ళకి
ఒకసారి తీసుకొచ్చినటువంటి బిడ్డ ఆ దేవకి పక్కలో నుంచి ఏడ్చింది. వచ్చిన బిడ్డ ఆడబిడ్డ, ఆడపిల్ల కదా, యోగమాయ కదా. ఏడవగానే ఇంకేంది భటులు లేచారు. ఇక అమ్మమ్మ పుట్టింది, డెలివరీ అయిపోయింది అనుకున్నారు. గోవా లేచారు, ఆ కంసుని దగ్గర తీసుకెళ్లారు. కంసుడికి చెప్పారు, పిల్ల పుట్టింది అన్నారు. వాడికి డౌట్ వచ్చింది, పిల్ల పుట్టడం వీడు సరిగ్గా చూసారా లేదని దిగ్గులు లేచి వచ్చాడు. దిగ్గులు లేకొచ్చి చూశాడు. ఎందుకంటే 7 పిల్లలు పుట్టాలి కదా, వరుసలో మగ పిల్లలు కదా. మృత్యు తన గుమ్మంలోనే ప్రవేశించిందేమో అనిపించింది వాడికి. సరే మొండి ధైర్యం తెచ్చుకోవాలి, ఇది 7 కదా అనుకున్నాడు వాడు. ఆ బిడ్డను హతమార్చి మృత్యుం చేయించాలనుకున్నాడు. ఆ జుట్టంతా చెదిరిపోయింది. అనుకున్న ప్రకారం ప్రతిసారి పిల్లలు పుట్టగానే చంపుతున్నాడుగా. ఆ తడబడుతున్న కాళ్ళు, వణుకుతున్న చేతులు అన్నీ జరుగుతూ పరిగెత్తుకుంటూ కారాగారానికి వచ్చాడు. వచ్చి దేవకి చేతిలో ఉన్నటువంటి బిడ్డను తీసుకున్నాడు. ఈ బిడ్డను తీసుకుని లాక్కుంటున్నాడు ఆవిడ దగ్గర నుంచి. అంటే ఆవిడ అంటోంది, అన్న శమింపుమన్నా తగదు అల్లుడు కాడిది మేనకోడలు, మన్నన సేయుమన్నా. మగపిల్లాడు కాదు, ఆడపిల్ల, నీ మేనకోడలు. విను మానిని చంపుట రాజపాడి కాదన్నా, సుకీర్తివై మనగదన్నా. మహాత్ములు ఏత్రోవ పోదురో, భగవత్ సహోదరి గదన్నా, నిన్ను శరణం వేడుదు. అన్నా, పుట్టినవాడు మగపిల్లాడు కాదు, ఆడపిల్ల. కాబట్టి నీకు భయం ఉంది. ఇంకా మగపిల్లాడు కదా, 8వ గర్భంలో పుట్టిన మగపిల్లాడు అన్నాడు కాబట్టి, ఆడపిల్ల కదా, నీకేం ఇబ్బంది లేదు కదా, కాబట్టి నువ్వు అలా చంపద్దు అన్నట్టు. వీడు వింటాడా? ఏ బిడ్డైనా నీకు భయంగా ఉంది అసలు. మరీ ఆడపిల్ల పుట్టిందంటారు, ఇదేందుకు జరిగిందో తెలియదు వాడికి. వెంటనే ఏం చేశాడు, త్యాగ చేతిలోంచి బిడ్డను తీసుకున్నట్ట తన ఇనుపు పడికిలతో పైకెత్తట, శక్తినంతా వినియోగించట, నేలకి విసిరి కొట్టట. వాడు చంపే విధానం నేలకి విసిరి కొట్టట. ఆ బిడ్డ, కింద పడిన బిడ్డ దివ్య చేదస్సుతో వెలిగిపోతూ నేల పడలా, పైకి వెళ్ళిపోయింది. ఆ బిడ్డను కిందకేసి కొడితే పైకి వెళ్ళిపోయింది. 8 చేతులతో ఆయుధపాణి అయి దివ్య మాల్యాంబర ధారిణి అయి ఆ యోగమాయ అక్కడ నిలబడి అంటుంది ఆకాశంలో. కిందకు కొట్టాడు, ఆవిడ పైకి వెళ్ళింది. ఓరి దుర్మతి, దేవకి బిడ్డలను అందరినీ చంపావు, నన్ను రాతి మీద కొట్టాలని ప్రయత్నించావు. నిన్ను చంపేవాడు నాతోనే జన్మించాడు. నేను పుట్టినప్పుడే నిన్ను చంపేవాడు జన్మించాడు, వేరే చోట పెరుగుతున్నాడు అని చెప్పి అదృశ్యమైంది. మళ్ళీ వారిని వీడేసిన ప్లాన్కి ఏది పడాలా. సరే, ఆ యోగమాయ ఇవాళకి కూడా అనేక రూపాలతో వెలిసింటూ ప్రజలందరినీ రక్షిస్తోంది. ఆవిడ ఆకాశంలోకి ఎగిరిపోయింది. వీడికి ఏం చేయాలో తోసలా. కంసుడు ఆలోచించాడు, ఈ దేవకి వసుదేవుల్ని బంధించి ప్రయోజనం ఏంటి? ఎక్కడో వేరే పుట్టి ఉన్నాడు, వేరే చోట ఉన్నాడని చెప్పేసిందిగా ఆవిడ ఆకాశవాణి. కాబట్టి ఇక్కడ ఎవరు పుట్టినా మనకి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వీళ్ళని ఎందుకు మనం ఇంకా జైల్లో ఉంచటం? కాబట్టి చెర నుంచి వాళ్ళని విడిపించేశాడు. ఆ ప్రాణభయంతో నిష్కారణంగా మీ పిట్టలను చంపాను, కర్మఫలాన్ని అనుభవించాలి కదా అన్నాడు. ఏదేదో మాట్లాడాడు, నా దుర్మార్గాన్ని క్షమించమన్నాడు. సరే, వీళ్ళు కూడా బాగా పోన్లే మమ్మల్ని వదిలిపెట్టావు అని వాళ్ళు కూడా మంచి మాటలు మాట్లాడారు. అక్కడి నుంచి ఏం చేశాడు వాడు పద్ధతి మార్చుకున్నాడు. పద్ధతి మార్చుకుని అనుచర గ్రహణాన్నంతా పిలిచాడు. పిలిస్తే వాళ్ళందరూ ఆలోచించారు, ఈయనకి 8వ గర్భంలో పుట్టేటువంటి వాడి వల్ల సావుందని ఉంది, కానీ 7వ గర్భంలోనే ఒక ఆడపిల్ల పుట్టింది. ఆవిడేమో వేరే ఒకడు పుట్టాడు నేను చంపడానికి అని చెప్పింది, నాతోనే పుట్టాడు అంది. ఈవిడ పుట్టింది వాడేగా, ఈవిడ కూడా. కాబట్టి వాడు కూడా 1 రోజు 2 రోజులు వాడు ఎక్కడున్నాడు? అసలు వాడు ఎవడు? ఆల్రెడీ పుట్టిందని చెప్పింది కదా యోగమాయ. కాబట్టి ఈ మానేద్దాం, అసలు వాడు ఎక్కడున్నాడు? ఆల్రెడీ పుట్టాడు కాబట్టి వాడిని ఎక్కడున్నాడు వాడు అని చెప్పి అందరినీ పిలిచాడు. వాళ్ళనట, దేవతలు మనకు శత్రువులు, వారు పిరికి పందలు, దాన్ని వాళ్ళంతా దాక్కుని చేస్తారు పనులని, యుద్ధానికి రారు వాళ్ళు, పొంచి ఉండి దెబ్బతీస్తారు. కానీ హరిని మాత్రం మనం ఉపేక్షించరాదు, ఎక్కడో పుట్టాడు అంటున్నారు కదా, శత్రుశేషం ఉంచరాదు. అందుచేత మనం ఏం చేద్దామంటే, బ్రాహ్మణులు, గోవులు, వేదాలు, యజ్ఞాలు, తపస్సులు ఎక్కడెక్కడైతే జరుగుతూ ఉంటాయో ఆ స్థావరాలన్నిటికీ వెళదాం, ఆ నశింపజేద్దాం వాళ్ళందరినీ. అంతేకాకుండా ఈ మధ్య పుట్టిన పిల్లలు ఎక్కడెక్కడున్నారో చూద్దాం. 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల క్రితం పుట్టిన పిల్లలు అందరూ ఎవరెవరు ఉన్నారో చూద్దాం. వాళ్ళల్లో ఎవడన్నా ఈ విష్ణు అంశం ఉన్నవాడేమో చూద్దాం, చంపేద్దాం. కాబట్టి వాళ్ళు వీళ్ళని లేదు,
చంటి పిల్లడు కనపడ్డాడంటే చంపేద్దాం అంతే. ఇక అప్పుడు మనకి ఇక భయం ఉండదు కదా, ఆల్రెడీ పుట్టాడు అంటున్నారు కదా అన్నారు. అక్కడి నుంచి సాధు హింస చేయడానికి విజృంభించారు. సరే, అక్కడ రేపల్లెలో, మనం రేపల్లి కాదు రేపల్లె. రేపల్లె అంటే నందుడు యశోద ఉండే ప్లేస్. గోవులు గోపికలు గోపబాలురు ఉంటారు, గోవత్సలు ఉంటాయి. అదొక అద్భుతమైన ప్రదేశం. యమునా నది అవతల ఉంటుంది, యమునా నది యువతల మధుర ఉంటుంది. కాబట్టి అక్కడ నందుడు ఎప్పుడైతే పుత్రుడు వాడికి మెళుకు వచ్చింది, చూశారు, పిల్లడు ఏడ్చాడు యశోదగా ఊళ్ళో, మగపిల్లాడు. అమ్మయ్య నాకు మగపిల్లాడు పుట్టాడు అనుకున్నాడు నందుడు. తెలియదు కదా మరి నందుడికి, ఆవిడికి తెలియదు యశోదకి. మహదానంద పడిపోయాట. పుత్రుడికి జాతకాది కర్మలు చేయించాట, వేల కొలది గోవుల్ని వస్త్రాలను ఇచ్చాట, సువర్ణ రత్నాలను చేశాట, నూతన వస్త్రాలు ధరించారట. మొత్తం గోకులంలో ఉన్న వాళ్ళందరూ వసంతాలు ఆడుకున్నారట. యశోదమ్మ కొడుకుని చూద్దామని జనులందరూ తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకదా చాలా అందంగా ఉన్నట్టు. మరి భగవంతుడు పూర్తి అట్టా ఉంటుంది. భగవంతుని చూడటం అంటే అది ఎంత అదృష్టం, అది ఎవరి వల్ల అవుతుంది. అది ఏమి నేమో ఫలము, ఇంత పొద్దొక వార్త వింటి అబలలారా, వీణుల వగర మన యశోద చిన్ని మగవాని కనినట, శుచివత్తమమ్మ సుధతులారా. చిన్న కుర్రాడు, చిన్నవాడు పెద్దవాడు ఎట్లా ఉంటాడు, చిన్నపిల్లడు, కానీ వాళ్ళు చెప్పే పద్ధతి చూడండి, అంత ఆనందం, అంత ఆనందం అందరికి. కాబట్టి చూసొద్దామని చెప్పి అందరూ వస్తూ, జోజో కమలదళేక్షణ, జోజో మృగరాజ మధ్య, జోజో కృష్ణ, జోజో పల్లవ కరపద, జోజో పూర్ణేందు విధన, జోజో అని అందరు జ్వాలలు పాడుకుంటూ వాళ్ళకే పిల్లలు పుట్టినట్టుగా. మాయ ఇక అర్థమైపోయింది అందరికీ. ఆ వాతావరణమే మారిపోయింది అక్కడ నందగోకులంలో. ఆ నందగోకులంలో వాళ్ళందరూ, ఆ గోపికలు అందరూ కూడా పాటలు పాడుకుంటూ ఈ కుర్రాన్ని చూడాలి, కుర్రాన్ని చూడాలి, చాలా అందంగా ఉంటాడట అని చెప్పి అందరూ చూడటానికి బయలుదేరి వస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు ఏమైంది మనకి, ఇందాక రోహిణి గర్భంలో ఆ 7వ సంతానాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఫెయిల్ అయిందని అనుకున్నారు గర్భం. అక్కడ బలరాముడు ఉన్నాడు, కృష్ణుడు అక్కడ ఉన్నాడు, యశోద పక్కన. అంటే యశోద పుట్టలేదు కానీ దేవకి పుట్టి యశోద చేత పెంచబడుతున్నాడు. సరే, ఈ నందుడు ఏమిటి, మధురను పాలించే రాజు, సామంతుడు, ఎటట కప్పం కట్టాలి. కాబట్టి ఆయన బయలుదేరి తన పరిచారకులతో కలిసి మధుర వెళ్ళాడు. కప్పం కట్టడానికని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ కప్పం చెల్లించాడు కంసుడికి. ఎట్లాగో వీళ్ళిద్దరూ చెరసాల్లో ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని చూద్దామని చెప్పి, అప్పటికి వీడు చెరసాల నుంచి వాళ్ళని మళ్ళీ విముక్తి చేశాడుగా. ఎప్పుడైతే ఆడపిల్లలు పెట్టి పైకి వెళ్ళిందో మళ్ళీ విముక్తి చేసేసాడు. మళ్ళీ మామూలుగా ఇంట్లోనే ఉన్నారు. సరే, అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ వసుదేవి నివాసానికి వెళ్ళాడు. వసుదేవుడిని కౌగిలించుకున్నాడు, కుశలం అడిగాడు. అంటే ఆయన అంటున్నాడు, అన్నా, నీకు సంతతి లేని చింతతో ఉన్న నీకు పెద్ద వయసులో పుత్ర సంతానం కలిగింది కదా. నందుడితో అంటున్నాడు వసుదేవుడు, చాలా కాలం నుంచి నీకు పిల్లలు లేరు, కానీ ఇప్పుడు నీకు పుత్రుడు పుట్టాడని విన్నాను. ఈయన పుత్రుడే కదా ఆయన, కానీ ఆయనకి తెలియదు కదా, పుత్రుడు కదా విన్నాను, చాలా ఆనందంగా ఉందా నీకు, ఆ సుపుత్ర సంతానం కలగటం మహాభాగ్యం కదా నీకు. నా కుమారుడు మీ దంపతులను ఆనందింపజేస్తున్నాడా అన్నట్టు. అంటే అర్థం ఏంటంటే, నాకైనా నీకైనా కొడుకు వాడే కదా. ఆ రోహిణి పుత్రుడైన బలరాముని గురించి కూడా అడిగట. కృష్ణుడు దేవకి పుత్రుడైన నందునికి తెలియదు కాబట్టి వసుదేవుడు అన్నట్ట, సోదరా, నీకు పుట్టిన పిల్లలందరినీ ఆ కంసుడు పొట్టను పెట్టుకున్నాడు, నీకు మగ పిల్లలు లేకుండా పోయింది ఇక్కడ. కానీ చివరికి కుమార్తె కూడా ఆకాశానికి ఎగిరిపోయింది, నీకు ఒక్కళ్ళు కూడా దక్కలేదు, విధి విలాసం ఏం చేస్తాం అంటున్నాడు వసుదేవుడితో నందుడు. ఇలా అంటుండగా వసుదేవుడు ఒకసారి నందుడి వైపు చూసి, ఇక నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళిపో నందవ్రజానికి, అక్కడ ఏదో కొంచెం పరిస్థితులు మారుతున్నాయి, ఏదో కష్టం వచ్చేట్టుగా ఉంది, కాబట్టి నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళిపో అని నందుడిని ప్రేరేపించాడు. ఇక నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దని చెప్పి. సరే, ఈ వసుదేవుడితో ఈయన మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు నందవ్రజానికి. ఈ కంసుడు అందరినీ పురుగొలిపాడు కదా. ఈ పురుగొలిపిన ప్లాన్ ప్రకారం పూతన అనేటువంటి ఒక రాక్షసి బయలుదేరేది ఊరూరా తిరుగుతోంది. పసిబిడ్డలు ఎక్కడుంటే వాళ్ళని వెతుకుతోంది, వాళ్ళకి పాలు ఇస్తుంది, ఆ పాలల్లో విషం ఉంటుంది, వాళ్ళు చచ్చిపోతారు. ఇది బెస్ట్ ఐడియా. ఆవిడ బయలుదేరుతోంది. అప్పుడు కామరూపిణి అవటం వల్ల సర్వాంగ సుందరంగా ఉంటుంది, నానాలంకార భూషిత ఉంటుంది.
ఆవిడ వెళ్తుంటే ఎవరికి డౌట్ రాదు. ఆవిడ విష్ణువుని వెతుక్కుంటూ వెళ్తోంది. అందరూ గూడా గోపకులానికొచ్చింది. నందవ్రజానికొచ్చింది. అందరూ చూస్తున్నట్టు ఎవరో చాలా అందగత్తె ఇటు వస్తుందని చెప్పి చూస్తున్నట్టు. సరిగ్గా అటు ఇటు అన్నీ చూసుకుంటూ వెళ్ళి ఈ నందుడి గృహంలోకెళ్ళింది. ఈయన అక్కడ పాంపు మీద పడుకునున్నాడు. రోజుల కుర్రాడు. చూడటానికి సామాన్యుడిలా లేటి ఈవిడికి చూస్తూనే. ఈయన ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఆవిడని చూసి నిద్ర నటించి కళ్ళు మూసుకున్నాడు. ఆయనకి తెలిసి వచ్చిందెవరో. ఎవరి గురించి లోకమంతా గాలిస్తూ తిరుగుతున్నదో ఆ బిడ్డడే ఇతనని దానికి తెలీదు. కానీ అదేం చేసింది, పిల్లాడెవరో బాగానే ఉన్నాడు. ఒకవేళ అయితే అయ్యుండొచ్చేమో. ఎందుకైనా మంచిదని చెప్పి వెళ్ళింది. ఆ వెళ్ళి ముద్దాడింది. తల నిమిరింది. తల నిమిరితే అక్కడ వాళ్ళు చుట్టూ అందరూ గూడా చూశారట. చూస్తే ఎవరసలు ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలా చొరవ తీసుకుని తన బిడ్డలు గాదు గదా! ఎవరో పరాయి ఇంటికొచ్చింది. చొరవ తీసుకుంది. బిడ్డని తీసుకుంది. తీసుకుని పాలివ్వటానికి ప్రయత్నం చేస్తోంది. "వద్దమ్మా నువ్వు పిల్లకి పాలివ్వద్దు. మా వాడికి కడుపు నిండా పాలిచ్చాం" అని వినిపించుకోకుండా ఆమె ఏం చేసింది గభాల్ని ఆ బిడ్డను లాగేసుకుంది. ఆ విషంతో ఉబ్బున్న ఆవిడ స్తనాల్ని నోట్లో పెట్టేసింది. అంతే. ఆయన దానికోసమే చూస్తున్నాడు. ఆయనకి తెలుసు కదా! చక్కగా పట్టుకుని 2 గుక్కలేసాట లాగి. లోపలికి లాగేశాడు ఒకసారి. ఆ 2 గుక్కలతో ఆవిడ ప్రాణాల ద్వారా పీల్చేశాడు. పటపటా కొట్టుకుంటూ, గిలగలా తన్నుకుంటూ, విడు విడు అని అరుస్తూ కేకపెట్టి పడిపోయింది. ఆ సుందర శరీరం ఒక వికృతమైన రాక్షసి కింద మారిపోయింది. రాక్షసి కదా అది. ఎప్పుడైతే లాగాడో గిలగిలా కొట్టుకుంది. మహాపర్వతం అయింది. పిడుగు పడితే భూమి మీద ఎలా ఉంటుందో అలా ఉందిట. అందరూ మూర్ఛిపోయారట కొందరు. ఒక యోజనం మేర ఆక్రమించింది దాని శరీరం. అంత పెద్ద శరీరం ఒరిజినల్‌గా అది. అక్కడి నుంచి అనేక వృక్షాలు కింద పడి నలిగిపోయాయట. దంతాలు, ముక్కు రంధ్రాలు కొండ గుహల్లా ఉన్నాయట. కాళ్ళు, చేతులు మహావృక్షాల్లా ఉన్నాయట. ఆ వెల్లికిలా పడుకున్న ఆమె దేహం మీద ఆవిడ చనులను పట్టుకుని ఆయన నిర్భయంగా నవ్వుతూ ఆడుకుంటున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి రోహిణి, యశోదలు, గోపస్త్రీలందరూ హడిలిపోయారట. అదేంటి ఇలా పడిపోయింది. ఆయనేమో ఇంకా అలాగే కూర్చొనున్నాడు ఆవిడ మీద. ఏమిటిది అని అనుకున్నారట. అక్కడి నుంచి గబగబా బాలకృష్ణుని ఎత్తుకొచ్చారు. దిష్టి తీశారు. దేవతలను ప్రార్థించాడు. పాలిన ప్రతి అంగాన్ని ఒక్కొక్క దేవత రక్షించేట్టు రక్షగట్టారట. అలాగే నిద్రించేటప్పుడు, నడిచేటప్పుడు, ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు కాపాడమని దేవతలను ప్రార్థించారట. ఆ జగద్రక్షకుడైన స్వామి ఆ గోపవనితల యొక్క ప్రేమకి చాలా ఆనందపడ్డట. ఈ నందాదులు తిరిగి వస్తున్నారు మధుర నుంచి. ఈ పరిస్థితి ఇక్కడ ఉండగా వెళ్ళిపోమన్నాడుగా వసుదేవుడు. ఆయనకి తెలుసు. అందుకే వెళ్ళిపోమన్నాడు. తిరిగి వస్తున్నారట. వస్తే ఊరు బయట చూస్తే పెద్ద మహాపర్వతం నాటి శరీరం పడింది. అరెరే! వసుదేవుడు చెప్పాడు ఏదో ఉపద్రవం జరుగుతుందని, అలాగే జరిగింది అనుకున్నాడు. అక్కడి నుంచి ఆ వసుదేవుడు దగ్గర నుంచి వచ్చిన నందుడు గొడ్డళ్ళు తీసుకొచ్చి శరీరాన్ని ఖండాలుగా కొట్టి దహనం చేశారట. ఆ దహనం చేసేటప్పుడు ఆవిడ శరీరం నుంచి మంచి సువాసన వచ్చేది. ఈయన తాగాడుగా పాలు. మొత్తం లాగేశాడు కదా ప్రాణాన్ని. ఓహో! ఈ రాక్షసి ధన్యురాలు. ఎందుకంటే అవటానికి ఆయన చంపటానికి వచ్చినా ఆయన చేతిలో పోయింది. కాబట్టి ఆవిడకి సద్గతే కలుగుతుంది అనుకున్నారు. నందుడు ఇంటికి చేరాడు. సరే ఇంటికి చేరి చూస్తే బాలుడు హాయిగా నిద్రపోతూనే ఉన్నాడు. యశోదాది గోపమ్మలు అందరూ జరిగిందంతా చెప్పారు. ఇలాగా జరిగింది. పాలు ఇవ్వటానికి వచ్చింది. ఇలా జరిగింది, ఇలా జరిగింది చెప్పాడు. చిన్ని కృష్ణుని చూశాడు. ముక్కోటి దేవతలకు నమస్కరించాడు. పెద్ద ఆపత్తి తీరిందని అని చెప్పి ఇక్కడ దాకా చెప్పి పరిస్థితి శుకుడితో ఇలా అంటున్నాడు. అంటే రోజుల గడువులోనే మొట్టమొదటి గండం గడిచింది. నెల కూడా రాలా ఇంకా. ఆపుదామా ఇక్కడ? సరే ఇక మనం నెక్స్ట్ ప్రసంగంలో ఇక్కడ శ్రీకృష్ణ జననం అయింది. పోతన